రోజుకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ అండి. మీ జీవితాలలో ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ కోరుకుంటున్న సెషన్. ఆ సెషన్ చెప్పడానికి కూడా మన స్పీకర్, ఒక అద్భుతమైన స్పీకర్ ఈరోజు మన కోసం వచ్చేస్తున్నారు. ఇంకా మీ ఫ్రెండ్స్ జాయిన్ కాలేకపోతే మీ గ్రూప్లలో ఇమ్మీడియట్ గా పెట్టేసేయండి, సెషన్ గోయింగ్ టు స్టార్ట్ అని. మన స్పీకర్ గారు కూడా వచ్చేసారు కాబట్టి మనం ఆలస్యం చేయకుండా సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఒక మంచి కొటేషన్ తో ఈ రోజు మన సెషన్ ని ప్రారంభించుకుందాం. లక్ష్మణ్ సార్, ప్లీజ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, ఆ సేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. థ్యాంక్ యూ. సదా గాజుల సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మన ముందుకు ఒక అద్భుతమైన వ్యక్తి వస్తున్నారు. సర్ లెక్చరర్గా తమ విద్యార్థులకు ఎంతో ఉన్నత విలువలు, క్రమశిక్షణ నేర్పిస్తూ వారి మదిలో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. అలాగే వాట్సాప్ స్టేటస్లో మంచి మంచి కొటేషన్స్ ద్వారా యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. సర్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్గా, మోటివేషనల్ స్పీకర్గా, లైఫ్ స్కిల్ కోచ్గా, మెమొరీ కోచ్గా, ఇంపాక్ట్ కోర్ టీమ్ మెంబర్గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ మెంబర్గా, ప్రస్తుతము వరంగల్ TTTWS బ్యాచ్ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ రీసెంట్లీగా హైదరాబాద్లో జరిగిన మెగా ఇంపాక్ట్ ఈవెంట్లో సర్ జేడి లక్ష్మీనారాయణ గారు మరియు జయప్రకాష్ నారాయణ సార్ల గారుల చేతుల మీదుగా అప్రిషియేషన్ అవార్డు కూడా అందుకున్నారు. మరియు EPS అండ్ TTTWS ద్వారా స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ స్టేజ్ ఫ్రైట్ గురించి ఎన్నో అద్భుతమైన సెషన్స్ అందించారు. మరియు సేల్స్ మార్కెటింగ్ ద్వారా యువతకు ఎంతో మందికి ట్రైనింగ్ ఇస్తూ వారికి రోల్ మోడల్గా నిలుస్తున్నారు. అలాగే ఈరోజు స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి తెలియచేస్తూ మనల్ని స్ట్రెస్ ఫ్రీ చేయడానికి మన ముందుకు వస్తున్నారు. సార్ ప్లీజ్ వెల్కమ్. ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. వెల్కమ్ సార్. గాజుల సదా గాజుల న్యూస్ సూపర్, అసలు వండర్ఫుల్. మీరు చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది. నా గురించి మీరు చెప్పింది సూపర్ సూపర్, అసలు వండర్ఫుల్ వండర్ఫుల్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఐ హోప్ మై వాయిస్ ఈస్ క్లియర్. ఎస్ సార్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంతమంది ఉన్నాం, 59 మంది నాతో పాటు. మొత్తం వీడియోలు ఆఫ్ చేసుకొని ఉన్నాం, వీడియోలు ఆన్ చేసుకొని ఉన్నాం. అసలే నిమజ్జనం జరుగుతుంది. నిమజ్జనం జరుగుతా ఉన్నా కూడా మీ దగ్గర నిమజ్జనం ఇవ్వాలన్నా రేపా? సార్ రేపు సార్ మా దగ్గర, ఇవాళ సార్ రేపు దగ్గర, ఇవాళ కూడా జరుగుతుంది. కానీ ఏంది అసలు ఏడ పనలేదా వీళ్ళకి? ఇలా నిమజ్జనం రోజైనా సెలవిత్తే అయిపోవు కదా అని మా వినిలా మేడం ఆలోచిస్తాను. చేయి పెట్టుకొని ఇట్లా చేయి పెట్టుకొని మరీ ఆలోచిస్తుంది. సార్ ఇలా నిమజ్జనం సార్ డాన్స్ చేయాలనిపిస్తుంది. అక్కడ పోయి నాకు మంచి మ్యూజిక్ వస్తుంది అక్కడ. మా ధనలక్ష్మి గారు కూడా అనుకుంటారు, ఏం సార్ ఇవాళ కూడా ఇట్లనే షెడ్యూల్ పెడతారా సార్ మీరు అసలు? మా రామారావు సార్ కూడా అనుకుంటాడు, గుడికి పోయి వచ్చిన సార్ నేను, అసలు ఎక్సలెంట్. ఇలా ఆర్యభట్ట టీం నుంచి అందరినీ మొక్కున్నాను హ్యాపీగా ఉండాలని. మా లలిత మేడం కూడా అనుకుంటుంది, ఏంది సార్ ఇయ్యాలనే నా సార్ అసలు ఇచ్చా ఈ ఇన్ని పనులు ఉంటాయి సార్. ఇలా రేవతి మేడం, రిత్విక ఏమనుకుంటాను చెప్పన్నా, అసలు మొత్తం సీరియస్గా ఉంది రిత్విక అయితే. అసలు ఏంది ఇది, ఎందుకు పెట్టారు ఇప్పుడు అనే ఆలోచనలో ఉంది. అవునా అమ్మ? G210 అదేం లేదా? సూపర్ 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 సూపర్. నిజంగా ఒక విషయం అయితే చెప్పగలుగుతాను, ఒక 20 నిమిషాలు మీ జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది. వీలైతే వీడియోస్ ఆన్ చేసుకోండి, లేకపోతే ఆఫ్ చేసుకొని అయినా వినండి. అదేంది సార్ అట్లా మారుతుందా మా జీవితం?
నిజమా అంటే చెప్పే వ్యక్తి, చెప్పే సందర్భము, చెప్పే మాట మంచిగానే ఎవరైనా ముచ్చట చెప్తారు కానీ వీడియో ఆన్ చేసుకోరు ఫస్ట్ అని మీ మనసులో అనిపిస్తుంది కదా? అనిపిస్తుందా లేదా? ఒకసారి చెప్పండి నాకు. మంచిగానే ఉంది, మీరు చెప్పే ముచ్చట మంచిగానే ఉందని. ఫోటో చూడలేనా? అది చూసిరా లేదా? చూసినాం సార్, ఫోటో చూసినాం కానీ మంచిగా కనబడితే బాగుండు అని అనిపిస్తుంది అని అనుకునే వాళ్ళు ఎంతమంది అంటారు? చాలా మంది ఇక్కడ 62 అసలు వండర్ఫుల్. ఏంటంటే మా శ్రీనివాస్ పెరుమాల సార్ మామూలు ఎనర్జీ కాదు అసలు. ఇంకా చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకోలేదు. వీలైతే ఆన్ చేసుకొని కూర్చోండి, మామూలుగా ఉండదు. అరే ఏంది సార్ మీరు చెప్పుకుంటున్నారు మామూలుగా ఉండదు అని మీరు అనుకుంటున్నారు కదా? అరే చిన్న చిన్న విషయాలే చెప్తా ఉంటాం కదా, అట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి అని. మనం ఎందుకు చెప్పుకోకూడదు? మా రాజేష్ గారు ఆలోచిస్తున్నారు. మీకు అర్థమైతలేదు సార్, ఇవాళ మేము సాయంత్రం దోస్తులతోటి పెద్ద ప్రోగ్రామ్ ప్లాన్ చేసినాము. మా దగ్గర వినాయక నిమజ్జనం ఉంది ఇలా. అయినా సరే అందరు రమ్మన్నా కానీ నేను పోకుండా, మీకు అర్థమైతలేదు సార్, ఇక్కడ కూర్చున్నా నేను. ఆడికి పోతే మస్తు ఎంజాయ్ చేస్తాను ఇలా మా దోస్తులందరితో కలిసి. అంతేనా సార్? రాజేష్ భాస్కర్ గారు అవును కరెక్టే అంటున్నారు. చూసారా? సాయి కిరణ్ సార్ కూడా అట్టే అంటున్నాడు. ఏమో సార్, ఇక మనం ట్రైనింగ్ లో జాయిన్ అయినాం కాబట్టి తప్పదు కదా కూర్చోవాలి ఈడ. వాళ్ళ మా వాళ్ళు అంటారు మెంటర్స్ ట్రైనర్స్ అంటారు. సూపర్, వండర్ఫుల్ రైట్. పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ ఈరోజు వినాయక నిమజ్జనం రోజు సాయంత్రం 8 గంటల 13 నిమిషాలకి మీ అందరితో ఏర్పడిన మన ఈ స్నేహం ఎల్లకాలం నిలిచిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ సునీల్ కుమార్ గాజుల. వసుదైక కుటుంబమైన భారతదేశం ఉమ్మడి కుటుంబాలకు పుట్టినిల్లుగా ఉండేదంట. అటువంటి ఉమ్మడి కుటుంబాలన్నీ చిన్న భిన్నమైపోయాయి, ఒంటరి కుటుంబాలు అయిపోయాయి. అసలు ఒక్కరే కుటుంబం అయిపోయాం వాస్తవానికి. ఇటువంటి సందర్భంలో ఈ రోజులలో మనిషి పడుతున్న చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటి అని ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే, అసలు ఏదైనా సరే ప్రపంచంలో చూసుకుంటే, నా వాయిస్ వినపడుతుందా? ఒకసారి నవ్వండి చూద్దాం. హే నవ్వమంటే ఎట్లా నవ్వాలి తెలిసి, ఇలా కనబడాలి నవ్వాలంటే. ఒకసారి నవ్వండి చూద్దాం. సార్ మా ఆయన చూస్తాడు సార్, నేను నవ్వను. సార్ మా అత్తమ్మ చూస్తుంది సార్, అస్సలే నవ్వను. మా అత్తమ్మ చూస్తే అస్సలే నవ్వను నేను. సార్ మా ఆయన చూస్తున్నాడు సార్, నవ్వను. అట్లా అనుకోకూడదు. నవ్వండి ఒకసారి, మళ్ళీ ఒకసారి నవ్వండి చూద్దాం. ఇది చూస్తాను, నేను మిమ్మల్ని చూస్తాను. నవ్వండి ఒకసారి. అట్లా హ్యాపీగా నవ్వాలి, ప్రశాంతంగా. ఏం సార్ మీకు అర్థమైతే లేదు. సుజాత మేడం అంటారు, కారులో పోతున్నా సార్, నేను కారులో పోతున్నా, పక్క పొంటి అందరు చూస్తారు, వెనకాల మా వాళ్ళు ఉన్నారు, నేను నవ్వుతే ఏందో అనుకుంటారు సార్. అవునా కాదా? ఎగ్జాక్ట్ గా అసలు మెయిన్ పాయింటే ఇది. అసలు నీకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, సుజాత మేడం మీకు అర్థమైతే లేదు. అరే నువ్వు కార్లో పోయినా, ఫ్లైట్లో పోయినా, ఏడికి పోయినా ఏం చేయాలి సార్? పక్క పొంటలు ఏమనుకుంటారో అని ఆలోచించద్దు ఫస్ట్. నవ్వమన్నప్పుడు నవ్వొస్తే నవ్వాలి. కానీ ఇప్పుడు నవ్వుతే ఎంత హ్యాపీగా ఫీల్. నవ్వు ఒకసారి నవ్వు, మరి నవ్వు. చూడండి ఎంత అలా అంటే, ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఒక చిన్న విషయమే అది, చాలా చిన్న విషయము. అరే మనకు నవ్వాలనిపించిన సందర్భంలో కూడా నవ్వకపోతే అసలు ఎందుకు మన జీవితం అని ఆలోచించే ప్రయత్నం చేద్దాం ఒకసారి. మీకు అర్థం కావట్లేదు సార్, ఏమున్నది సార్, పొద్దుగాల నుంచి ఇవాళ మీకు అర్థమైతలేదు. అస్సలే సోమవారము, ఇలా మిలాద్ ఉద్ నబీ హాలిడే. మాకు మిలాద్ ఉద్ నబీ హాలిడేతో పాటుగా
మాకు ఇవాళ వినాయక నిమజ్జనము పొద్దున్న నుంచి ఎన్ని పూజలు చేసి ఎన్ని పనులు చేసి ఎంత ఇబ్బంది పడి ఎన్ని చేసినాం సార్, మీకు ఏం అర్థమైతలేదు సార్ అని అంటే, నిజంగా ఒక్కసారి మీకు మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి, మీకు మీరు క్వశ్చన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలా పొద్దున్న నుండి సాయంత్రం దాకా చేసిన ప్రతి పనిలో మీరు ఇబ్బందిగా చేశారా, అరే నా కోసమే చేస్తున్నాను అనే ఆలోచనతో చేశారా అని ఒక్కసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే, అరే ప్రతి పని ఏదో తప్పదు చెయ్యాలనే చేస్తూ ఉన్నాం వాస్తవానికి. అవునా? మరి నువ్వు తప్పదు చెయ్యాలనే చేస్తున్నావు అనుకుంటే నీకు అది ఇబ్బందే కలిగిస్తుంది కదా బాబు సార్, అంతే కదా? అరే కాదు, ఇది నా కోసం చేస్తున్నాను, నా కుటుంబం కోసం చేస్తున్నాను, నా పిల్లల కోసం చేస్తున్నాను, నా ప్రశాంతత కోసం నేను చేస్తున్నాను. ఎప్పుడైతే ఒకసారి ఆలోచించామా మనం? అస్సలే ఆలోచించం మనం. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? పొద్దున లేచి నుంచి మొదలు సాయంత్రం వరకు మనం చేసే ప్రతి పనిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే, ఏ పని చేస్తున్నా కానీ మనం హ్యాపీగా చేస్తున్నామా, ఎవరి కోసమో చేస్తున్నామా అనే ఆలోచనతో ప్రారంభించబడిన క్షణంలో నిజంగా ఆది మానవుడు చాలా ఆనందంగా ఉండేవాడంట. ఆది మానవుడు ఎందుకు అనంటే తనకేమీ తెలియదు, అప్పుడు చాలా ఆనందంగా ఉండేవాడు. అసలు కనీసం బట్టలు వేసుకోవాలనే విషయం కూడా తెలియదు తనకు. అసలు యాక్చువల్గా చూసినాం కదా మనం, ఆది మానవుడు చాలా ఆనందంగా ఉండేవాడు. ఆధునిక మానవుడు చాలా ఆందోళనలో ఉన్నాడు, చాలా ఒత్తిడిలో ఉన్నాడు. ఒకప్పుడు చెట్టు గృహాల్లో బతికిన వ్యక్తి, చెట్టు తొర్రల్లో బతికిన వ్యక్తి కొండ గుహల్లోకి వెళ్ళాడు. కొండ గుహల్లో నుండి ₹1,00,00,000 విల్లలోకి వచ్చాడు. ₹1,00,00,000 విల్లలో ఉన్నాం మనం ఇప్పుడు. అయినా సరే మన దగ్గర ఆనందం ఉందా అని ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే అసలు ఎవరి దగ్గర ఆనందం లేదు, ఎవరి దగ్గర లేదు. అందరూ ఇక్కడ కూర్చొని నీకు అర్థమైతలేదు. పాయింట్ ఏంటంటే, సార్ మీ దగ్గర ఉందని మీరు కూడా అనొచ్చు నన్ను, నా దగ్గర కూడా లేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? సోమవారము సాయంత్రము నిమజ్జనం జరుగుతుంది, డీజే సౌండ్ వస్తుంది, డాన్స్ చేయాలనిపిస్తుంది నాకు. నీకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అసలు ఆ డీజే సౌండ్ ఇంటే డాన్స్ చేయాలని ఇప్పుడు, కానీ నేను కూర్చొని క్లాస్ చెప్తున్నా వాళ్ళ. ఇక ఏంది మరి చెప్పండి ఒకసారి. అంటే మనిషి నిజంగా ఎప్పుడు ఆనందంగా ఉంటాడు అని ఆలోచించే ప్రయత్నం చేస్తే తనకు నచ్చింది తను చేయాలి. మా బాలశేఖరరావు సార్ అంటాడు, సార్ నిజంగా సార్ చిన్నప్పుడు మేము మంచిగా ఉండేటోళ్ళం సార్. ఎందుకు అనంటే, అరే ఎవ్వలేమన్నా అన్నా కానీ మా బాబాయ్ వచ్చేటోడు, మా పిన్ వచ్చేది, మా పెద్దనాన్న వచ్చేటోడు, మా చిన్ననాన్న వచ్చేటోడు, మా అత్తమ్మ ఏమంటున్నావు అట్లా అనద్దు అని చెప్పేటోళ్ళు సార్. కానీ ఇప్పుడు తిరుపతి ఉంటే ఆనందం ఉంటుంది సార్. ఏమో ఎవరో రైట్. నిజంగా చూడండి, ఒక చిన్న పాయింట్ ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకు మరి మనం ఇలా ఇంత ఇబ్బంది పడుతున్నాము? ఒకసారి పైకి చూసే ప్రయత్నం చేయండి. పైకి చూడండి, ఒకసారి పైకి చూడండి సార్. వీడియోస్ ఆన్ చేసుకుని వాళ్ళందరూ ఆన్ చేసుకునే ప్రయత్నం చేయండి. పైకి చూడండి ఒక్కసారి. రైట్, మళ్ళీ చాలా జాగ్రత్తగా ఇంకొకసారి నన్ను చూడండి. ఇక నేను మస్తు స్మార్ట్గా ఉన్నా కదా, నాకు తెలుసు నేను స్మార్ట్గా ఉంటా అని. అరే జీవితం ఒకసారి నీ గురించి నువ్వు అనుకున్నావు, అబ్బా స్మార్ట్గా ఉన్నా. ఎంతసేపు ఆయన స్మార్ట్గా ఉన్నాడు, ఈయన స్మార్ట్గా ఉన్నాడు, ఆమె స్మార్ట్గా ఉంది, ఈమె స్మార్ట్. చూసారా? ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పైకి చూడండి ఒకసారి. ఏం సార్ మీకు ఇక్కడ పని లేదా? అస్సలే మొత్తం మస్తు బిజీగా ఉంటా అంటే కిందికి చూడండి, పైకి చూడండి అనుకుంటారు. మా వినలే మేడం చూస్తలేదు. పైకి చూడండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పైకి చూడండి అంటే అందరూ తల పైకి ఎత్తి చూస్తారు. ఇది నాకు అర్థమైతలేదు. తలతోటి చూస్తామా పైకి? పైకి చూడండి అంటే చూసేది దేనితోటి? తలతోటి చూస్తామా, కళ్ళతోటి చూస్తామా? కళ్ళతోటే కదా చూసేది. శ్రీనివాస్ సార్ కరెక్ట్. శ్రీనివాస్ సార్ ఇప్పుడు 52 నిజాంపురం కరెక్ట్ చూసిండు. ఇప్పుడు అనగానే ఏంటంటే కళ్ళతోటి కాదు ఇట్లా చూడొచ్చు కదా సార్ అని అద్దాలు పెట్టుకున్నాడు. అయినా సరే స్మార్ట్గా ఉన్నాడు, కళ్ళు కనబడే నాకు. అయితే కళ్ళతోటి పైకి చూడండి అనగానే మనం ఏమనుకుంటామంటే టక్కన పైకి చూసేస్తూ ఉంటాం. కానీ అసలు యాక్చువల్గా మనం చూడడానికి కావాల్సిన కళ్ళు కదా. ఆ కళ్ళతోటి ఇలా పైకి చూడొచ్చు కదా అని అనుకుంటే, ఏదో నీకు తెలియదు సార్, చిన్నప్పుడు మా అమ్మ పైకి చూడండి ఇట్నే చూసింది. ఇగో మా ఇంట్లో పైకి చూడండి ఇట్నే చూసిర్రు. ఇగో మా సార్ కూడా మా స్కూల్లో కూడా ఇట్టే చూసిర్రు. అందుకే నేను కూడా ఇట్టే ఉన్నా.
నేను కూడా ఇట్నే ఉన్నా. ఎస్ ఆర్ నో? ఎస్, ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ కరెక్ట్. అంటే మనం ఏం చేసామనంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిక్స్ అయిపోయి ఉన్నాం యాక్చువల్గా. అంటే ఇలా ఉంటే ఇలానే చేయాలి, ఇలా ఉంటే ఇలానే చేయాలి, ఇలా ఉంటే ఇలా చేయాలి. శోభారాణి మేడం అంటారు, అంతే సార్ మీకు తెలియదు, ఇగో 3 కప్పుల కాఫీ పెట్టాలి అని అంటే పంచదార ఇంతే వేయాలి. రాజ్యాంగంలో రాసి పెట్టుందా పంచదార ఇంతే వేయాలని? మన ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాం కదా. ఇప్పుడు ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళకి ఎక్కువ వేసుకుంటాం, తక్కువ అవసరం అస్సలు నవ్వట్లేదు శోభారాణి మేడం, ఎంత సీరియస్ అవుతుందంటే మీకేం తెలుసు సార్, నేను పొద్దుగాలటి నుంచి మస్తు స్ట్రెస్లో ఉన్నాను, మస్తు ఇబ్బందిలో ఉన్నాను, మీరు ఏదో ముచ్చట చెప్తా అంటే ఇప్పుడు నేను నవ్వనా సార్ నేను అనుకుంటాను. ఒకసారి నవ్వరాదు ఏమవుతుంది, ఎంత ప్రశాంతంగా కూడా తెలుసు జీవితం, మస్తు హ్యాపీగా ఉంటుంది. అరే ఎందుకు ఆ! అదే, అదే విషయం. అదే పోబోతుంది ఇప్పుడు నేను. ఈ క్షణం గ్యాప్ వచ్చిన తర్వాత, ఈ క్షణం గ్యాప్‌లో నా గురించి పాజిటివ్‌గా ఆలోచించిన వాళ్ళు ఎంతమంది? నెగెటివ్‌గా ఆలోచించుకున్న వాళ్ళు ఎంతమంది? అనంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నెగెటివ్‌గానే ఆలోచించుకుంటారు నా గురించి. ప్రతి ఒక్కరు నెగెటివ్‌గానే ఆలోచించుకుంటారు. చూడండి. అరే! నాకు అర్థం గాని ఊకో అమ్మ లలిత అమ్మ నీకు అర్థం కావట్లేదు. నువ్వు మనసులో మనస్ఫూర్తిగా చెప్పట్లేదు, నీకు అర్థమైతలేదు. నువ్వేంది నీ సార్ గడ పని లేదు, కనెక్షన్ కట్ అయిపోయిందేమో, లేకపోతే నెట్వర్క్ లేదేమో. నిజం, 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 నిజం. జీవితంలో నిజం చెప్తున్నాను. ఇది ఫ్యాక్ట్. ప్రతి ఒక్క విషయం ఇది చూడండి. ప్రతి సందర్భంలో ఎదుటి వ్యక్తి గురించి మనం నెగెటివ్‌గానే ఆలోచిస్తూ ఉంటాము. యెస్ ఆర్ నో అంటే యెస్, ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ప్రతి క్షణంలో కూడా నువ్వు నెగెటివ్‌గానే ఆలోచిస్తున్నావు. ప్రతి విషయంలో నువ్వు నెగెటివ్‌గా ఆలోచిస్తున్నావు. ప్రతి పర్సన్ గురించి నువ్వు నెగెటివ్‌గానే ఆలోచిస్తున్నావు. ప్రతి సిట్యుయేషన్‌లో కూడా నువ్వు నెగెటివ్‌గానే ఆలోచిస్తున్నావు ఫస్టు. అది అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, నీ కుటుంబమైనా సరే నిజంగా నీ గుండె మీద చేసుకొని చెప్పే ప్రయత్నం చెయ్యి. ఒకప్పుడు వసుదైక కుటుంబమైన భారతదేశం ఉమ్మడి కుటుంబాలకు పుట్టినిల్లుగా ఉండేది. అటువంటి ఉమ్మడి కుటుంబాలన్నీ ఈరోజు చిన్నాభిన్నమైపోయాయి. ఒంటరి కుటుంబాలు అయిపోయాయి, ఒక్కరిగా మిగిలిపోయాం మనము. నిజంగా ఈ రోజు ఈ క్షణంలో నువ్వు ఈ క్షణంలో నా మాటలు వింటున్నావు, నన్ను చూస్తున్నావు, నువ్వు కూర్చొని ఉన్నావు, నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావు, నువ్వు ఎక్కడైనా జీవించి ఉన్నావు అని అంటే కారణం ఎవరు? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. అసలు ఈ ప్రపంచంలోకి రావడానికి కారణమైన మీ కుటుంబ సభ్యులను ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటున్నావా? లేదు సార్, నీకు తెలియదు సార్, వాళ్ళు చేసిన పనులు నీకు తెలియదు సార్, ఎంత ఇబ్బంది ఉందో నీకు తెలియదు సార్ అని మీరు అనుకుంటున్నారు కదా ఈ క్షణం. కానీ కాదది. ప్రపంచంలో ప్రతి విషయంలో జరుగుతున్న సందర్భంలో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే సృష్టికి పూర్వం ఏకైక స్వరూపంతో ఉన్న మనం తదనంతరం ఇన్ని కోట్ల ఆకారాలుగా తయారయ్యాం. దీనంతటికి కారణం ఏంటి అని అంటే దీనంతటికి కారణం ఏమి అంటే మన యొక్క సంకల్ప బలం మాత్రమే. గ్లోబలైజేషన్ మహిమ, ఈ గ్లోబలైజేషన్ మహిమలో ప్రతిదీ పెరిగిపోయింది. టెక్నాలజీ పెరిగింది, విలాసము పెరిగింది, సౌకర్యము పెరిగింది, కాలుష్యము పెరిగింది, కల్తీ పెరిగింది, ప్రతి ఒక్కటి పెరుగుతూనే వచ్చింది. అన్నీ పెరిగాయి. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం మాత్రం 50% తగ్గిపోయింది వాస్తవానికి. ఎందుకు అనంటే మనిషి జీవితంలో ఎప్పుడైతే వేగం ప్రవేశించిందో అప్పుడే మనిషిని చాలా రకాల మానసిక ఒత్తిడులు కృంగదీయడం మొదలుపెట్టాయి. నిజం చెప్పు, నిజంగా చిన్నగా ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం, అదేంటి సార్ అట్లా అయిపోయారు ఒకటేసారి అనుకుంటారు కదా. ఇక మనం చిన్నగా ఉన్నప్పుడు గుర్తుందా మీకు? అసలు మీ అన్న నీకెంత సహాయం చేసిండో గుర్తుందా?
మీ తమ్ముడు నీకెంత ఆనందం ఇచ్చిండో గుర్తుందా? అక్క ఎన్నిసార్లు ఆనందం పెట్టిందో గుర్తుందా? చెల్లి ఎన్నిసార్లు నవ్విందో గుర్తుందా? ఎప్పుడైనా మాట్లాడుతున్నావు వాళ్ళతో అసలు? నీకు తెలియదు సార్ మా అన్న గురించి. మా అన్న బాగా ప్రాబ్లం చేసిండు సార్ నాకు. నీకు తెలియదు సార్ మా అక్క గురించి. మా అక్క నన్ను మొన్న మస్తు అన్నది సార్, మస్తు మాటలు అన్నది సార్. నీకు తెలియదు సార్ మా చెల్లె గురించి. మా చెల్లె కూడా సార్ మొన్న మస్తు ఘోరంగా అన్నది సార్ నన్ను. మా తమ్ముడా సార్? మా తమ్ముడు అస్సలు పట్టించుకోడు సార్ నన్ను. అవునా కదా? నిన్ను ఆలోచిస్తున్నావు చూసావా? అసలు నీకు ఎక్కడ లేదు ఒత్తిడి. నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు యాక్చువల్గా. ఇక్కడే స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా ఒత్తిడి అనేది. నిజంగా మీకు విషయం తెలుసా? అసలు భారతదేశంలో ఒత్తిడి అనేది లేదు ఫస్ట్. అసలు ఒత్తిడి లేదు. ఎందుకు అనంటే అందరు కలిసి ఉండేవాళ్ళంట. ప్రతి విషయాన్ని చెప్పుకునే వాళ్ళంట. పక్క వాళ్ళు ఎవరైనా హ్యాపీగా ఉంటే ప్రేజ్ చేసేవాళ్ళంట. ఇప్పుడు అన్న డెవలప్ అయితే తమ్ముడు చూడలేడు. అక్క డెవలప్ అయితే అంటే తమ్ముడు చూడలేడు. అన్న డెవలప్ అవుతా అంటే అన్న చూడలేడు, అక్క చూడలేదు. ఏం జరుగుతుంది అసలు ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తున్నావా? ఎప్పుడైతే మనము పక్క వాళ్ళు, మన వాళ్ళు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతున్నారో వాళ్ళని మనం ప్రేజ్ చేసే గుణం ఉందా మనకి ఎప్పుడైనా? అసలే లేదు యాక్చువల్గా. ఎప్పుడైనా చేసావా నువ్వు? గుర్తుపెట్టుకో. ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయి. నిజం సార్, అసలు నిజంగా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నాకు అనే పాయింట్లో ఉన్నాం కదా మనం. మనిషి పరిగెత్తే కాలంతో పరిగెత్తలేక, మనిషి పరిగెత్తే కాలంతో పరిగెత్తలేక చాలా మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడు వాస్తవానికి. అసలు ఏంటి సార్ ఈ ఒత్తిడి అని ఆలోచించే ప్రయత్నం చేస్తే ఈ ఒత్తిడి అనేది మనకు లేదు అసలు. 1946 టైంలో కావచ్చు, అసలు ఇప్పటి వరకు కూడా లేదు. మనమే తెచ్చుకుంటున్నాం దాన్ని యాక్చువల్గా. అసలు ఒత్తిడి అంటే ఫిజిక్స్ లో ఒక పదం ఉంటుంది. ఫిజిక్స్ తెలిసిన వాళ్ళు భౌతిక శాస్త్రం అంటారు. భౌతిక శాస్త్రం, భౌతిక శాస్త్రం అంటే భౌతిక శాస్త్రం ఏంటంటే ఏదైనా ఒక రెండు టూ సైడ్స్ లో నుంచి బొమ్మ బాగుందా? ఇది బాగుందా చెప్పండి ఒకసారి. నవ్వండి ఒకసారి. బాగుంటుంది, నవ్వండి. సూపర్ సూపర్ కదా. మా పాప అది నాది కాదు, మళ్ళీ ఇచ్చేయాలి. కానీ ఇక టూ సైడ్ లో నుంచి ఇట్లా ఫోర్స్ చేస్తే దీన్ని ఒత్తిడి అంటారు యాక్చువల్గా. ఇది ఫిజిక్స్ లో ఒత్తిడి. ఫిజిక్స్ లో ఒత్తిడి ఇది అంటే టూ సైడ్ లో నుంచి ఇలా ఫోర్స్ గా ఇట్లా ప్రెస్ చేస్తే ఒత్తిడి అని అంటారు. దాన్ని ఫిజిక్స్ లో ఒత్తిడి అంటారు, భౌతిక శాస్త్రము అంటారు. ఇంగ్లీష్ లో కూడా ఒక ఒత్తిడి ఉంటుంది. ఇంగ్లీష్ తెలుసా మీకు? మాకు మేడం చెప్పింది, మస్తు గుర్తున్నది నాకు. అదేం సార్ మేడం చెప్తే గుర్తుంటుందా, సార్లు చెప్తే గుర్తుండదా? అంతే కదా, సార్లు చెప్తే గుర్తుండదు, మేడం చెప్తేనే గుర్తుంటది. అట్టెట్లుంటది, ఎవరు చెప్పినా గుర్తుంటది, మీకు అర్థమైతలేదు. అయితే మా ఇంగ్లీష్ మేడం చెప్పింది అన్నట్టు, ఒత్తిడి అని అంటే ఏంటంటే చాలా పదాలు ఉంటాయి ఇంగ్లీష్ లో, అన్ని రాసి ఉంటాయి. పదాలను పలుకుతూ ఉన్నప్పుడు కొన్ని ఆప్షన్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఉంటాయి. ఆప్షన్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్, అవునా? ఆప్షన్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఉంటే సైలెంట్ లెటర్స్ అంటారు. అదే ఫోర్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. ఫోర్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అంటే స్ట్రెస్ అంటారు. అంటే కొన్నింటిని ఒత్తి పలుకుతూ ఉంటాము. అది ఇంగ్లీష్ లో ఒత్తిడి, బాగుంది. ఇదేమో ఫిజిక్స్ లో ఒత్తిడి, ఇది కూడా బాగానే ఉంది. సరే, మనం మాట్లాడుకునే ఒత్తిడి ఏంటి మరి? ఇప్పుడు మనం మాట్లాడుకునే ఒత్తిడి ఏంటి? మీ అందరి చేతులలో ఏముంది చెప్పండి ఒకసారి. ఏమున్నది సార్, ఏమున్నది? అందరు పెన్నులు పట్టుకొని కూర్చోమంటారు, మీకు అర్థమైతలేదు. ఇప్పుడు నాకు ఒక నిజంగా చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు ఇంతమంది ఉన్నారు కదా, కొత్త బుక్లు ఎంతమంది కొనుక్కున్నారు? కొత్త బుక్ కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది? ఇలా నిజం చెప్పాలి, గుండె మీద చేసుకొని చెప్పాలి. గుండె మీద చేసుకొని చెప్పండి. గుండె మీద నేను గుండె మీద చేసుకోవాలని, నేను తల మీద చేస్తాను, తల మీద చేయబడుతుంది. నేను ఏమన్నా గుండె మీద చేసుకొని చెప్పండి అన్న, నువ్వేం చెప్తారు? నన్ను చూసి తల మీద చేసుకుంటాను. నిజంగా చెప్పండి, ఇంతమంది కొత్త బుక్లు కొనుక్కున్నారు? చూడు, పాత బుక్లు కొనుక్కున్నాం సార్, పాత బుక్లలో రాసుకుంటున్నాం సార్, పాత బుక్లలో రాస్తున్నాం సార్, పాత పేపర్లు పట్టుకున్నాం సార్, పాత పెన్నులు పట్టుకున్నాం సార్. ఇప్పటికీ నా బుక్ నా దగ్గర ఉంది, నీకు అర్థమైతలేదు. నేను 25వ బ్యాచ్ ట్రైనర్ని ఇంపాక్ట్ ఫౌండేషన్లో. ఇప్పటికీ నా బుక్ నా దగ్గర ఉన్నది, మీకు అర్థం కావట్లేదు. అప్పుడు ఎప్పుడో రాసుకున్న ఆ పెన్ను కూడా నా దగ్గర ఉన్నది. కొత్త పెన్ను కొనుక్కున్నారు ఎవరన్నా? పాత పెన్ను వాడుతున్నారా? 3 రూపాయల పెన్నేనా? 3 రూపాయల పెన్నేనా? 30 రూపాయల పెన్ను ఎవరైనా వాడిరా? 30 రూపాయల పెన్ను వాడిరా? 50 రూపాయలు సార్ పెడతాడు. 50 రూపాయలు కాదు, 500 పెన్ను వాడిరు ఎవరన్నా? ఏమో భలే సార్, మీరు జోక్ చేస్తారు. సరే, మీ దగ్గర ఏమన్నా చూపెట్టండి. ఇప్పుడు నాకు పెన్ను ఉంది సార్, పట్టుకోండి.
చూపెట్టాలి, పెన్ను చూపెట్టాలి, కనబడాలి, మీ పెన్ను కనబడాలి. 3 రూపాయల 30 రూపాయల క్యాప్, రినాల్డ్స్ పెన్ను. అమ్మో వెంకట్ సూర్యపల్లి సార్, మీకు అర్థం కావట్లేదు. చిన్నప్పుడు మనం పెట్టుకున్న వేది కదా రినాల్డ్స్ పెన్, అప్పుడు అంటే గ్రేట్ అసలు. రినాల్డ్స్ పెన్ ఉంటే అసలు మామూలుగా 5 రూపాయలు అది, కానీ ఎంత ఎక్సలెంట్ గా ఉండేదంటే 5 రూపాయల పెన్ అయినా సరే ఎక్సలెంట్ అసలు. అది ఈ రినాల్డ్ పెన్ ఉందంటే మన దగ్గర గ్రేట్ అది. కానీ బ్లూ పెన్నే ఉంది, బ్లాక్ పెన్ కానీ రెడ్ పెన్ కానీ ఉండకపోయేది రినాల్డ్స్ లో, కొనైపోయేది ఎవరు కదా. పట్టుకున్నారా? ఇలా పట్టుకుని చూపెట్టండి ఒకసారి, మళ్ళీ చూపెట్టండి నాకు. సూపర్ సూపర్. క్యాప్ ఉందా అన్నిటికీ? లేదా? మా రాజేందర్ రెడ్డి సరే అవసరమా నీకు చూపెట్టుడు అనుకుంటాను. చూపెట్టరాదు? మళ్ళీ గట్లనే కదా, మళ్ళీ ఇట్లా మంచిగా వస్తుంది, స్మార్ట్గా ఉన్నావు, హ్యాండ్సమ్గా ఉన్నావు, మళ్ళీ ఇట్లా చూపెడతలేవు నాకు. సరే ఓకే రైట్, చూపెట్టారా? ఈ పెన్నుని ఇట్లా పట్టుకోండి, ఒక క్షణం ఇలానే పట్టుకుందాం. ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఒక క్షణం ఏం కాదు సార్ అంటారు. ఒక నిమిషం పట్టుకుందాం, ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం కాదంటారు. 10 నిమిషాలు ఇలానే క్యారీ చేయండి, ఏం కాదు సార్. ఒక గంట సేపు ఆగు, కదలద్దు, కూసో, మంచి కూసో రాజేంద్ర సార్, మంచి కూసో, పట్టుకో, చేయి పట్టుకో, పట్టుకో. నేను ఇష్టం అనుకుంటాను ముచ్చట, గట్టి పట్టుకో, అట్లా రైట్. 10 నిమిషాలు ఎలా పట్టుకోవాలి? అబ్బా సార్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. గంట సేపు అలాగే ఇలానే పట్టుకోవాలి. అయ్యయ్య బాబాయ్, పట్టుకో, ఇది పట్టుకో, ఇది కదలేదు, చేయలేదు, బల్ల చేయలేదు, మూర్తి చేయొత్తాను. ఉండదు ముచ్చట, ఉండదు ముచ్చట అంటే ముచ్చట ఇలా పర్ఫెక్ట్ ఉండాలి సార్. ఇలా రేపు పొద్దున్న దాకిట్నే పట్టుకోండి సార్. అసలు పిచ్చిలేస్తుంది. మా శ్రీనివాస్ సార్ పక్క పెట్టేసిండు ఆల్రెడీ, చేయబెట్టిండు, ముద్ద చేయబెట్టుకున్నాడు. పట్టుకోవాలి పట్టుకోవాలి, ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు, కొంచెం పట్టుకోరాదు, ఏమవుతుంది, నా కోసం పట్టుకో, కనబడని పెన్ను కనబడదు. రైట్ రైట్ రైట్, నిజంగా. సరే కింద పెట్టండి ఇప్పుడు. ఎంత రిలాక్స్ అయిపోయింది కదా మన మనసు, ఎంత టెన్షన్ ఫ్రీ అయిపోయింది కదా మన మనసు, అసలు ఎంత ప్రశాంతం అయిపోయింది కదా మన మనసు. ఎస్ ఆర్ నో అని అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. ఒక్క నిమిషం ఏ ఇబ్బంది అనిపించని ఒక చిన్న బరువు కలిగిన ఒక పెన్ను అదే 10 నిమిషాలు పట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అనిపించింది. గంట సేపు అనేసరికి చాలా చాలా బాధపడ్డాము. సాయంత్రం వరకు పట్టుకోవాలి అని అంటే చాలా 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 ఇబ్బంది పడ్డాము. అరే చిన్న బరువు లేని వస్తువే అంత బరువును కలిగిస్తా ఉంటే నీకు, వెన్ యూ క్యారీ యువర్ ఎమోషన్స్, వెన్ యూ క్యారీ యువర్ ఎమోషన్స్, నీకు ఎంత బరువుని ఇస్తాయో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. చాలా 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 బరువుని ఇస్తూ ఉంటున్నాయి అవి. ఈ రోజు నువ్వు ఇబ్బంది పడడానికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉంది అని అంటే, ఎప్పుడో జరిగిన ఒక చిన్న విషయాన్ని ఇప్పటికీ క్యారీ చేస్తున్నావు, నీకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ నువ్వు ఇక్కడ కూర్చొని కూడా క్యారీ చేస్తున్నావు, నీకు అర్థం కావట్లేదు. కాబట్టే ఈరోజు నువ్వు చాలా ఒత్తిడిలో ఉన్నావు. వాస్తవానికి ఫిజిక్స్ ఒత్తిడి ఆలోచించాము, ఇంగ్లీషు ఒత్తిడి ఆలోచించాము, కానీ మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటి అని అంటే మనలో ఉన్న ఒత్తిడి. వాస్తవానికి ఇది, వెన్ యూ క్యారీస్ యువర్ ఎమోషన్స్ యు ఆర్ ఫీలింగ్ స్ట్రెస్డ్. అరే నీకు విషయం అర్థం కాదు, ఈ ప్రపంచంలో ఈ క్షణంలో నీకు బాగా ఆనందం కలిగించిన ఒక విషయం మరొక క్షణం తర్వాత ఇంతే ఆనందాన్ని కలిగిస్తుందా? ఈ క్షణంలో నీకు బాగా బాధ కలిగించిన విషయం మరొక క్షణం తర్వాత అంతే బాధను కలిగిస్తుందా? ఆనందము మారిపోతూ ఉంటుంది, బాధ మారిపోతూ ఉంటుంది. మరి ఎందుకు నువ్వు ఎప్పుడో జరిగిన ఒక చిన్న విషయాన్ని ఇప్పటికీ నీ మనసులో క్యారీ చేస్తూ ఉన్నావు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. ప్రతి క్షణం మారుతూ ఉంటుంది, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం మారుతూనే ఉంది కదా. మరి ఎందుకు నువ్వు దాన్నే అలా క్యారీ చేస్తూ ఉన్నావు? వదిలేయడమే స్వేచ్ఛ అనే విషయాన్ని తెలుసు కదా మనకు. మరి ఎందుకు దాన్ని అలా పట్టుకొని కంటిన్యూ చేస్తూ ఉన్నావు? భగవద్గీతలోని 16వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో ఒక అద్భుతమైన విషయం చెప్తా ఉంటారు. సుఖ దుఃఖాలని సమదృష్టితో చూసినప్పుడు మనిషి ఎటువంటి ఒత్తిడికి లోను కాడు అనే విషయం చెప్తా ఉంటారు. మనం ఏం చేస్తామనంటే, నాకు అన్ని సుఖాలే కావాలి, నాకు అన్ని మంచే జరగాలి అని అనుకుంటూ ఉంటాయి. మరి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు బాధపడుతూ కూర్చుంటూ ఉంటే
నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయము నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయము నువ్వు అనుకుంటే జరిగేదే. నువ్వు అనుకుంటే జరిగేదే. నువ్వు అనుకుంటే జరిగేదే. అదేంటి సార్, నేను అనుకుంటేనే జరుగుతుందా? నిజంగా నువ్వు అనుకుంటేనే జరుగుతూ ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావు అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈరోజు ప్రతి మనిషి జీవితంలో చాలా ఇబ్బంది పడడానికి ముఖ్యమైన కారణం తను అనుకునే విషయంలో క్లారిటీ లేకపోవడమే. మనం అనుకుంటూ ఉంటాం చూడండి ఒకసారి, అరే నిజంగానే నిన్ననే నీ గురించి ఆలోచించిన, నువ్వే ఫోన్ చేసావు నాకు అన్న వాళ్ళు ఉన్నారా లేదా? అరే పొద్దున్నే నీ గురించి అనుకున్నాను, నువ్వే కలిసినావు నాకు. ఎస్ ఆర్ నో? ఎగ్జాక్ట్లీ జీవితంలో నీకంటూ ఉంది ఏంది అని అంటే, నువ్వు అనుకున్నది ఏదైనా నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. నువ్వు అనుకున్నది ఏదైనా నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. నువ్వు అనుకున్నది ఏదైనా, అది మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే చెడు. నువ్వు అనుకోవడం ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటుంది. ప్రతి సందర్భంలో, ప్రతి పనిలో, ప్రతి విషయంలో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని ఎలా తీసుకుంటున్నావు నువ్వు అని ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలా మందిలో తను చేస్తున్న పని తనకు నచ్చదు వాస్తవానికి. కానీ నీకు విషయం తెలుసా, ఆ పని లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదంతెందుకయ్యా, నాకు అర్థం కాదు. నువ్వు ఇక్కడ హ్యాపీగా కూర్చొని ఉన్నావు, ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని వింటున్నావు. కొంతమంది మాస్క్ పెట్టుకుంటే కానీ, ఆక్సిజన్ పెడితే కానీ బతకలేని పరిస్థితిలో ఉన్నారు. ఏంటి అసలు నీకు అర్థం కాని ప్రాబ్లం ఏంటి నీకు? చాలా మందికి కాళ్ళు లేవు, కళ్ళు లేవు, ముక్కు లేదు, చెవులు లేవు, వినడానికి, మాట్లాడడానికి నాలుక లేని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు బయట. నువ్వు మాట్లాడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు, మంచి ఫోన్ ఉంది నీ దగ్గర, ఇంటికాడ కూర్చున్నావు, ఏసీలో కూర్చున్నావు. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఇంకా ఏం కావాలా నీకు? అరే ఎప్పుడైతే మనిషి తన దగ్గర ఉన్నదాన్ని గుర్తించకుండా తనకు లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడో, తన దగ్గర ఉన్నదాన్ని గుర్తించకుండా తనకు లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడో, అప్పుడు చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటాడు వాస్తవానికి. మా రాజేష్ భాస్కర్ సార్ టీషర్ట్ చాలా అద్భుతంగా ఉంది. అసలు ఆ కలర్ చాలా ఇష్టం నాకు. నా దగ్గర లేదు వాస్తవానికి. నిజంగా చెప్తున్నా, టు బి ఫ్రాంక్, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ఎందుకనంటే ఆ కలర్ ఎంత బాగుంది అనంటే, అది బాగుంది సరే, అది బాగుంది, కానీ నా దగ్గర ఉన్న తెల్ల షర్ట్ ఇంకా బాగుంది కదా. ఇప్పుడు నేను నా దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తూ బాధపడాలనా, నా దగ్గర ఉన్న వైట్ షర్ట్ చాలా బాగుందని ఆనందపడాలనా? మా మౌనిక మేడం బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ లో చాలా అద్భుతంగా ఉంది. నా వెనకాల ఏ కలర్ లేకపోవడం ద్వారా నేను మా గురువు గారి ఫోటో పెట్టుకున్నాను. నేను ఏం చేయాలి మరి? వెనకాల ఏం కనబడదు కాబట్టి అంతనా? అంటే ఎప్పుడైనా సరే మన దగ్గర ఉన్నదాని గురించి ఆలోచిస్తున్నామా, లేని దాని గురించి ఆలోచిస్తున్నామా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈ రోజు చాలా మంది ఒత్తిడికి లోను కావడానికి ముఖ్యమైన విషయము, ఉన్నదాన్ని వదిలిపెట్టి లేని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. నీకు అర్థం కావట్లేదు. నీకు ఫ్యామిలీ ఉంది, నీకు పిల్లలు ఉన్నారు. పిల్లలు లేని వాళ్ళని అడగండి, ఆ బాధ ఏంటో తెలుస్తూ ఉంటుంది. ఫ్యామిలీ లేని వాళ్ళని అడగండి, ఆ బాధ ఏంటో తెలుస్తూ ఉంటుంది. టీషర్ట్ లేని వాళ్ళని అడగండి, ఆ టీషర్ట్ బాధ ఏంటో తెలుస్తూ ఉంటుంది. అరే సార్ టీషర్ట్ ఎందుకని చెప్తున్నారు అంటే, మీకు అర్థం కాని పాయింట్ అంటే టీషర్ట్ ఎందుకు తీసుకున్న కారణం అని అంటే, మీకు అర్థం కావాలి ఈ విషయం. నీ దగ్గర చాలా ఉంది, నీ చుట్టుపక్కల చాలా ఉంది, నీకు అర్థం కావట్లేదు ఆ విషయం. అరే నేను చూస్తే మాట్లాడడానికి ఒకరు ఉన్నారు, పక్కన నవ్వడానికి ఒకరు ఉన్నారు, కనీసం చూడడానికి లేరు, నవ్వడానికి లేరు. అరే కళ్ళు లేవా బాబు, నీకు అర్థం కావట్లేదు. కళ్ళు లేవు చాలా మంది చూద్దాం అనుకున్నా గానీ, నీకు పక్కన చూడడానికి కళ్ళున్నాయి, చూడడానికి మనిషి కూడా ఉన్నారు కదా, ఎందుకంత ఆలోచిస్తున్నావు? जो हुआ अच्छा हुआ, जो हुआ अच्छा हुआ, जो हो रहा है अच्छा हो रहा है, जो हो रहा है अच्छा हो रहा है, जो होगा अच्छा होगा. ఇగో ఇందులో ఇదొకటే డైలాగ్ వచ్చు, నాకు మళ్ళీ అడగకండి మీరు. అంటే ఇదొక విషయం మీకు గుర్తుందో లేదో నాకు తెలుసు కానీ, ఏంటంటే అరే భయ్ జీవితంలో మన కోసం ఏం జరిగినా గానీ జరిగింది మన కోసమే, మన మంచి కోసమే. జరగబోతుంది మన మంచి కోసమే, మన కోసమే.
జరుగుతుంది మన కోసమే, మన మంచి కోసమే అని ఎప్పుడైతే నువ్వు ఆలోచించగలుగుతావో అప్పుడు నిజంగా నువ్వు చాలా 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 ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నువ్వు మార్చలేవు. ఏం మార్చుతావు నాకు అర్థం కావట్లేదు ఏంటి. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద జర్నీ. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద జర్నీ, నాట్ యువర్ జర్నీ. నీకు అర్థం కాని విషయం ఏంటంటే మనం ఏమనుకుంటాం అంటే మనం అందరం మన జర్నీ మన జర్నీ మన జర్నీ అనుకుంటా ఉంటాం. ఇట్ ఈస్ నాట్ యువర్ జర్నీ. యు ఆర్ పార్ట్ ఆఫ్ ద జర్నీ క్రియేటెడ్ బై ద గాడ్. క్రియేటెడ్ బై ద గాడ్ హూ ఈజ్ వినాయకుడు కావచ్చు, శివుడే కావచ్చు, అల్లా కావచ్చు, యేసు కావచ్చు, ఎవరైనా సరే. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద జర్నీ. దే కెన్ క్రియేటెడ్ యూ ఓన్లీ. ఎస్ ఆర్ నో? నువ్వు అలా ఆలోచించే ప్రయత్నం చేయాలి. మరి అలా ఆలోచిస్తున్నావా? ఆలోచించట్లేదు. చాలా బాగుంది, ఎవరో గీస్తున్నారు, హ్యాపీగా ఉంది, సూపర్ ఎక్సలెంట్. చూడండి అది చూడండి, యూజ్ టూల్స్ టు ఆబ్జెక్ట్. పర్లేదు పర్లేదు పర్లేదు, అది ఎక్కడో జరిగింది, ఒక చిన్న జరిగిన విషయం అది, ఏం కాదు. ఎవరో హోస్ట్ వాళ్ళు డిసేబుల్ చేశారు కానీ చూసారా, ఆవిడ జరిగిన సంఘటనని తీసుకుంటే ఇబ్బంది పడవచ్చు, ఇక్కడ హ్యాపీగా ఫీల్ కావచ్చు. నేను ఇబ్బంది పడలే, హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకు అని అంటే ఎవరు అన్ఎక్స్పెక్టెడ్ క్లిక్ చేశారో అనుకోవచ్చు. అంటే చూడండి, ఏ చిన్న విషయమైనా కానీ నువ్వు ఎలా తీసుకుంటున్నావు అనేది చాలా 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 ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. నిజంగా నీకు ఈ రోజు ఒత్తిడి రావడానికి ముఖ్యమైన కారణం, అరే నాకు అర్థం కావట్లేదు, పిల్లలు మాట్లాడితే ఇబ్బంది పడుతున్నావు, భార్య మాట్లాడితే ఇబ్బంది పడుతున్నావు, అమ్మ మాట్లాడితే ఇబ్బంది పడుతున్నావు, నాన్న మాట్లాడితే ఇబ్బంది పడుతున్నావు, అన్నతోటి మాట్లాడట్లేదు, చెల్లితోటి అసలే మాట్లాడట్లేదు. నువ్వు ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. అసలు ఏంటి నీ జీవితం? అసలు నువ్వు ఈ రోజు ఇలా ఉండడానికి కారణం ఎంతమంది ఉన్నారు నీ వెనకాల? ఎంత సపోర్ట్ ఉంది నీ వెనకాల? ఎప్పుడైనా ఆలోచించావా వాళ్ళ గురించి? ఎప్పుడూ ఆలోచించం మనం. ఏదో నేను గొప్పగా సాధించాను, నేను చాలా చేస్తున్నాను అని ఆలోచిస్తూ ఉన్నావు. అందుకే నువ్వు ఒత్తిడిలో ఉన్నావు వాస్తవానికి. చిన్నప్పుడు నేర్చుకున్నాం మనం. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ, ఊ అంటే ఉడతా, ఊ అంటే ఊయలా అని నేర్చుకున్నాము. అమ్మను మించిన దైవం లేదు, ఆవును మించిన జంతువు లేదు, ఇల్లును మించిన స్వర్గము లేదు, ఈగ అంటే క్రిమి కీటకాలను మించిన నాశనము లేదు, ఊ అంటే ఉడతా భక్తిగా సహాయం చేస్తూ ఉండాలి, ఊ అంటే ఊయలలో కూర్చున్నంత ఆనందంగా ఉంటాము అని అనుకున్నాం వాస్తవానికి. అటువంటి అమ్మ గుర్తుందా నీకు? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. నిజంగా ఏం జరుగుతుంది? ఎక్కడి నుండి వస్తుంది మనం మాట్లాడుకునే ఒత్తిడి? చాలా సందర్భాల్లో చెప్పుకోవచ్చు, చాలా బుక్స్ చదువుతూ ఉంటాము. నేను ఏమంటున్నాను అంటే ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడి నుంచి రావడం లేదు ఒత్తిడి, ఎక్కడి నుంచి రాదు ఒత్తిడి. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై యూ ఓన్లీ. It is created by you only, you only, you only. You are the creator of anything, anything, anything. నువ్వే క్రియేట్ చేస్తున్నావు అక్కడ. ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయి. నువ్వెంత గొప్పవాడివో, నువ్వెంత మంచివాడివో నీకు మాత్రమే తెలుసు. నువ్వెంత మూర్ఖుడివో, నోట్ దిస్ పాయింట్, నోట్ దిస్ పాయింట్. నువ్వెంత మూర్ఖుడివో అది కూడా నీకు మాత్రమే తెలుసు. ఎవరికి తెలియదు ఈ ప్రపంచంలో. నిన్ను పుట్టించిన నీ తల్లిదండ్రులకు తెలియదు, నిన్ను సృష్టించిన ఈ భగవంతునికి తెలియదు. నీకు మాత్రమే తెలుసు, నీకు మాత్రమే తెలుసు. అరే భలే ఉంది కదా సార్. అరే నిజంగానే నా గురించి నాకే తెలుసు, నా మంచి నాకే తెలుసు, నా చెడు నాకే తెలుసు. మరి నీ ఒత్తిడి ఎవరు తెలుస్తాయి? నాకు అర్థం కాదు. నీ ఒత్తిడి ఎవరు తెలుస్తుంది? నీకే తెలుస్తుంది కదా అది ఎట్లా క్రియేట్ అవుతుంది అనే విషయం నీకే తెలుస్తుంది కదా అది. ఎస్ ఆర్ నో? ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ. ఏం చేయాలి అసలు? ప్రతి విషయాన్ని ప్రతి క్షణాన్ని ఇప్పటిదాకా ఎట్లనో నాకు తెలియదు అబ్బా. ఇది ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పటిదాకా ఎట్లనో నాకు తెలియదు. అరే ఎంతసేపు ఆ చెత్తని మైండ్లో పెట్టుకొని దాన్నే క్యారీ చేస్తూ ఉంటావు.
ఎప్పుడో చిన్నప్పుడు ఒక జరిగిన సంఘటన పట్టుకుని ఇప్పటిదాకా దాన్ని క్యారీ చేస్తూ ఉంటే నీ మనసులో ఒత్తిడి ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. అది అది పెరుగుతూ ఉంటుంది వాస్తవానికి. ఎందుకు అలా పెంచుతూ ఉన్నావు? అయిపోయింది కదా, ఆపేయచ్చు కదా. ఒక క్షణం ఆలోచించే ప్రయత్నం చేయి. ఆ క్షణంలో అమ్మ ఇబ్బంది పడుతూ ఉంటే అసలు నువ్వు ఈ సృష్టిలోకి వచ్చేవాడివా? ఆ క్షణంలో అమ్మ నాన్న దగ్గర లేకుండా ఉంటే, నీకు ఆకలేస్తా ఉంటే మీ అన్న నీకు అన్నం తినబెట్టకపోతే నువ్వు బతికేవాడివా? మీ అక్క, నీకు తెలుసా అసలు ఈ విషయాలన్నీ? నీకు గుర్తున్నాయా అసలు? ఆ? నువ్వు అనుకుంటున్నావు కదా ఈరోజు ఇలా సాయంత్రం పూట వంట కాకపోతే ఇబ్బంది అవుతూ ఉందా నీకు? ఆహారం లేకపోతే ఇబ్బంది పడుతూ ఉన్నావే నువ్వు కనీసం, అవునా కాదా? ప్లేట్లో దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కూర లేదు, ఈ కూర లేదు, అది లేదు, ఇది లేదు అని అంత ఇబ్బంది పడుతున్నావే. నీకు ఊహ తెలియని వయసులో నీ కోసం చేసిన వాళ్ళు ఎవరైనా నీకు గుర్తున్నారా ఈరోజు? ఎవరు గుర్తుకు లేరు నీకు. అందుకే ఒత్తిడిలో ఉన్నావు నువ్వు. అందుకే ఒత్తిడిలో ఉన్నావు నువ్వు. నువ్వు నిజంగా హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు నీ కుటుంబ సభ్యులతో మంచి అనుబంధాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. ఏ నీకు తెలియదు సారు, ముచ్చట చెప్తావు మంచిగా ఉన్నది, నీదేమున్నది చెప్పు. నువ్వు చెప్తావు, ఎలా పోతావు? నువ్వు ఎత్తన్నావా? నువ్వు అట్నే ఉన్నావా అని మనసులో వస్తుంది చూడండి. నువ్వు అట్నే ఉన్నావా? నువ్వు ఎత్తన్నావా? నేను చేస్తున్నా, నీకు అర్థం కాలేదు. ఎంత స్మార్ట్గా ఉన్నా చూడండి, నేను ఎంత హ్యాపీగా ఉన్నా చూడండి. నేను హ్యాండ్సమ్గా లేనా? నీకు అర్థమవుతుందా? నా ఫోటో చూసిరా మీరు? నేను మస్తు స్మార్ట్గా ఉంటా, నేను మస్తు హ్యాండ్సమ్గా ఉంటా, నేను మస్తు హ్యాపీగా ఉంటా. ఎందుకు హ్యాపీగా ఉంటా, హ్యాండ్సమ్గా ఉంటా, స్మార్ట్గా ఉంటా అంటే క్షమించే గుణం నాలో ఉంది. క్షమించే గుణం నాలో ఉంది. అవును, ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పుడు ఎక్కడెక్కడో పక్కన పెట్టండి, ఎక్కడెక్కడో పక్కన పెట్టండి. నీ పక్కన ఉన్న గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి. పెద్ద పెద్ద పుస్తకాలు చదివి, పెద్ద పెద్ద వీడియోలు చూసి, పెద్ద పెద్ద ఏమంటారు చూసిర్రా, అవన్నీ కాదు అసలు. ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించే ప్రయత్నం చేయి. అరే నువ్వు ఎట్లా చూస్తున్నావా? పక్కన మనిషిని ఎట్లా చూస్తున్నావు? నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? పక్కన మనిషిని ఎట్లా చూస్తున్నావు నువ్వు? నీ చూసే విధానం ఏంటి? నీకు ఒత్తిడి రావడానికి ఎక్కడో లేదబ్బా, నీ దగ్గరే ఉంది. ఎక్కడెక్కడో మారాల్సింది కాదు. ఎక్కడెక్కడో మారాల్సింది కాదు. ఇక్కడ మారాలి. ఇక్కడ మారాలి. ఇక్కడ మారాలి అనంటే ఇంపాక్ట్ లోనే సాధ్యం అది. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ లో సాధ్యం అది. గురువు గారు గంపా నాగేశ్వరరావు గారితో సాధ్యం అది. చాలా మంది జీవితాలలో ఒక అద్భుతమైన శక్తిని నింపి, ఒక ఉత్తేజమైన వ్యక్తులుగా, అభివృద్ధి చెందుతున్న వ్యక్తులుగా మార్చడానికి ముందుకు తీసుకొస్తున్న ఒక అద్భుతమైన ప్రోగ్రామే ఇది. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్. వాస్తవానికి ఎక్కడో మార్పు జరగాల్సింది కాదు, మనిషి ఆలోచించే విధానంలో మార్పు జరగాలి అని. ఏ ఫర్ యాపిల్ సార్ చిన్నప్పుడు మంచిగా తిన్నా సార్. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, ఈ ఫర్ ఎలిఫెంట్. అవునా కదా? ఇప్పటికీ ఏ ఫర్ యాపిల్ అంటావు. ఎప్పుడైనా యాపిల్ తింటున్నావా? నీకు ఒక విషయం తెలుసా? 10 రూపాయలకు ఒక ఆపిల్ ఇస్తున్నారు బయట. 10 రూపాయలకు ఒక ఆపిల్ ఇస్తున్నారు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? రోడ్డు మీద చూస్తున్నా సార్, మస్తు చూస్తున్నా. 10 రూపాయలకు ఆపిల్ ఇస్తారు. కానీ తింటానా తెచ్చుకొని ఎప్పుడన్నా? అరే నాకు అర్థం కాని విషయం ఏంటంటే 24 గంటల్లో 10 రూపాయలు పెట్టి ఒక ఆపిల్ వరకు తినేంత టైం లేదా నీకు? సాయంత్రం కాగానే 100 రూపాయలు పెట్టుకొని, 1000 రూపాయలు పెట్టుకొని, నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు అది. నాకేం సంబంధం లేదు. సార్ మీకు తెలియదు సార్, ఇంతకుముందు 32వ రోజు ఏలటికి 32వ రోజు సార్. అంతకుముందు ఈ టైంలో కూర్చొని ఏమో చేస్తుండే సార్ నేను. ఇప్పుడైతే ఈడ కూర్చొని నిజంగా సార్ మస్తు మరే వచ్చింది సార్. నీకు అర్థం కావట్లేదా? ఎస్ సార్ నో. ఈ 10 రూపాయలు అంటే చూడండి, మనకు తెలిసిన చాలా విషయాలు ఉంటాయి, కానీ చేస్తున్నామా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. నేనేమంటున్నానంటే ఒక చిన్న విషయమే, ఒక చిన్న డైరెక్షన్. అది ఎట్లా ఉంటుంది అంటే, ఒకసారి సముద్రంలో నావ పోతూ ఉంటుంది. ఏం నావ సార్ మీకు అర్థమైతలేదు సార్, ఇక చపాతీ చేయాలి మా అత్తమ్మకు, వినెల మేడం అంటుంది. చపాతీ చేయాలి సార్ మా అత్తమ్మకు, మా ఆయనకేమో కర్రీ వండాలి, వంకాయ కూర వండాలి సార్. ఇప్పుడు వంకాయ స్పెషల్ సార్ ఇవాళ.
వంకాయ వండాలి తప్పదు సార్. ఇప్పుడు మీరేమో ముచ్చట చెప్తారు. ఇప్పుడు నాకేం అర్థమైతే లేదు. వంకాయ వండాలనా లేదా చపాతి చేయాలా మిమ్మల్ని చూడాలా మీరు చెప్పే విషయాన్ని వినాలనా నాకేం అర్థమైతే లేదు. నిజంగా చూడండి ఎంతమంది అట్లా ఆలోచిస్తున్నాను ఇక్కడ. నిజంగా ప్రతి ఒక్కటి అట్లే ఆలోచిస్తూ ఉంటాం వాస్తవానికి. కానీ నిజంగా ఒక చిన్న చేంజ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఒక సముద్రంలో నావ పోతూ ఉంటే నావ ఇలా పోతూ ఉంటే ఒక 1 డిగ్రీ చేంజ్ అంటారు. 1 డిగ్రీ అంటే కొంచెం ఇట్లా మార్చడం, కొంచెం ఇట్లా మార్చడం. 1 డిగ్రీ చేంజ్ చేస్తే అది డెస్టినేషన్ చేరుకునే వరకు చూడండి. డెస్టినేషన్ చేరుకునేసరికి ఒక కాంటినెంట్కి వెళ్ళాల్సిన నౌక మరొక కాంటినెంట్కే చేరుకుంటుందంట వాస్తవానికి. అంటే చూడండి, ఒక దేశానికి ఒక కాంటినెంట్కి చేరుకోవాల్సిన నౌక మరొక కాంటినెంట్కే చేరుకుంటుంది. అంటే ఒక చిన్న డైరెక్షన్ చేంజ్ చూడండి, రీచ్ అయ్యేసరికి మొత్తానికే చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి ఒక చిన్న మార్పు నువ్వు చూసే విధానాన్ని మార్చు, నువ్వు మాట్లాడే మాటను మార్చు, నువ్వు అర్థం చేసుకునే సందర్భాన్ని మార్చు. నిజం. మనము వాళ్ళు అట్లట్లా చేసిర్రు అనుకుంటావు. అరే వాళ్ళు ఎందుకు చేసిర్రు అని ఒక్కసారి ఆలోచిస్తున్నావా? ప్రతి సందర్భంలో నీకు అనుకున్నంగానే జరగాలి. అలా ఎలా జరుగుతుంది అసలు నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఇక్కడ జరగాల్సిన మార్పు ఎక్కడ అనంటే, విచ్ ఈజ్ చేంజ్డ్ బై యూ, విచ్ ఈజ్ నాట్ చేంజ్డ్ బై యూ. అంటే నువ్వు మార్చేది ఏంటి, నువ్వు మార్చలేనిది ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ ఉండాలి. యాక్చువల్గా ఆ క్లారిటీ లేక ఈరోజు చాలా మంది ఒత్తిడి ఈ క్షణంలో ఇప్పటికి కూడా నీకు అర్థమైతే లేదు. నా పాయింట్ కూడా అట్నే ఉంది. కాసేపు అయినాక బయటకు పోవాలి. ఇక 2 నిమిషాల టైం ఉంది. నీకు అర్థమైతే లేదు. 2 నిమిషాల కన్నా 3 నిమిషాల కన్నా ఎక్కువ టైం లేదు నాకు. అదేం సార్ గట్టినట్లు ఉంటుంది సార్, భలే ఉన్నారు సార్ మీరు అని అంటే, మరి నా కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను ఇది మార్చుకోవచ్చు, ఇది ఆఫ్ చేయొచ్చు, నా చేతిలో ఉంది. ఇది నా చేతిలో ఉందా లేదా చెప్పండి ఒకసారి. మీరు సడన్గా నేను బంద్ చేసి పోవచ్చా లేదా? ఎస్ ఆర్ నో? మీరు ఒకసారి గుర్తుపెట్టుకున్న బ్రదర్. పర్ఫెక్ట్. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇది ఆఫ్ చేసి పోవచ్చా లేదా? నా చేతిలో ఉందా లేదా? ఇది నా చేతిలోనే ఉంది. దీన్ని నేను మార్చవచ్చు, నాకు అనుగుణంగా మలుచుకోవచ్చు. కానీ వాళ్ళ యొక్క సిచ్యువేషన్ నేను మార్చగలుగుతానా? మార్చలేను. వాళ్ళ యొక్క ఆలోచన నేను మార్చగలుగుతానా? మార్చలేను. వాళ్ళు మాట్లాడే విషయాన్ని మార్చగలుగుతానా? మార్చలేను. అంటే చూడండి, మనం ఏం చేస్తామంటే ఎంతసేపు మనం మార్చేది ఏంటి, మన చేతిలో ఉండేంటి అనే విషయాన్ని తెలుసుకోకుండా ప్రతి సందర్భంలో స్ట్రెస్ అవుతున్నావు ఈరోజు మనిషి. ఇప్పుడు నువ్వు కూడా అంతే. ఇక నువ్వు కూర్చున్న ప్రదేశంలో నేను చెప్తున్నా, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, నువ్వు కూర్చున్న సిచ్యువేషన్లో నువ్వు మార్చేది ఏంటి అన్న ఉందా అని అంటే ఏం మార్చలేవు నువ్వు. అప్పుడు ఏం చేయాలంటే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి. నీకు ఇది కూడా తెలియదా? నేను క్లాస్ వింటున్నా, నేను ఇంపాక్ట్లో ఏదైనా, నేను ట్రైన్ వర్క్షాప్లో క్లాస్లో జాయిన్ అయినా, అంటే సునీల్ సార్ క్లాస్ చెప్తుండు, ఆ విషయాలు అవన్నీ వాళ్ళకి తెలియదు. నీకు అర్థమవుతలేదు ఈ విషయం. వాళ్ళనే మాటని మార్చలేవు నువ్వు, వాళ్ళ సిచ్యువేషన్ని మార్చలేవు నువ్వు. నీ చేతిలో ఉంది ఏంటి అని అంటే నీ ఎమోషన్ నువ్వు కంట్రోల్ చేసుకోవడమే. ఆ బయట సిచ్యువేషన్స్ ఏం జరుగుతున్నాయి నీకు తెలియదు కదా. విచ్ ఈస్ కంట్రోల్డ్ బై యూ. ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, ఎదుటి వ్యక్తి సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు నువ్వేం మార్చగలుగుతావు, ఏం చేస్తావు అనే దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు అని అంటే, ఎదుటి వ్యక్తి మారాలి, మాట్లాడే విధానం మారాలి, చూసే విధానం మారాలి, చేసే పని మారాలి. ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర నుంచి మారాలని చూస్తున్నావు, కానీ ఎప్పుడైనా నువ్వు మారాలని ఆలోచించావా అంటే ఎప్పుడు ఆలోచించాం మనం. నేను ఎందుకు మారాలి? మా చందు సార్ అంటాడు, నా బ్యాక్గ్రౌండే మార్చుకో. నేను రోహిణి చందు భలే ఉందబ్బా నీ బ్యాక్గ్రౌండ్. ఆస్ట్రోనాయిడ్ వస్తాడు ఈరోజు. ఆస్ట్రోనాయిడ్ వచ్చిందంట, తెలుసా నీకు ఈ విషయం? ఆస్ట్రోనాయిడ్ వచ్చిందంట, తెలుసా? న్యూస్లో వచ్చింది. ఇది తెలియదు. ఎందుకు తెలుస్తుంది మనకనంటే, అరే గన్ని ప్రపంచంలో గన్ని తెలుస్తున్నాయి, అన్ని జరుగుతున్నాయి, ఎన్ని తెలితే మనకి ఏం తెలియదు. మనం ఏమనుకుంటామంటే ఆస్ట్రాయిడ్, ఎస్, ఎవరో హాసిని కల్వా లూనార్, ఎస్ ఆస్ట్రాయిడ్ వచ్చింది. నిజంగా తెలుసా మీకు ఆ విషయం? అది ఎంతమంది తెలుసు ఇక్కడ? అసలు ఇప్పుడు తెలియదు అది. అంటే చూడండి, మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే, అరే మనకున్నదే చాలా పెద్దది, ఎంత టెన్షన్ పడుతూ ఉన్నావు అని అంటే, అరే నీ
నీకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు చిన్నది నీకు అర్థమైతలేదు. ఇది నీ దగ్గర జీవితంలో జరిగేది చాలా 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 చిన్నది అది. కానీ నువ్వేమనుకుంటావు అది చాలా పెద్దది చాలా పెద్దది చాలా పెద్దది అని టెన్షన్ పడుతూ ఉన్నావు. వాస్తవానికి ఇంత పెద్ద ప్రపంచంలో నీ దేశం ఇంత, నీ దేశంలో నీ రాష్ట్రం ఇంత, నీ రాష్ట్రంలో నీ జిల్లా ఇంత, నీ జిల్లాలో మీ మండలం ఇంత, నీ మండలంలో నీ ఊరింత, నీ ఊరిలో నీ వాడింత, నీ వాడలో నీ ఇల్లింత, నీ ఇంటిలో నువ్వింత, నీకొచ్చింది ఇంత చిన్న ప్రాబ్లం అయ్యా బాబు. ఇంత చిన్న ప్రాబ్లం, ఇంత చిన్నది. నీకు అర్థమవుతుందా? నువ్వు ఎందుకు దాని గురించి అంత టెన్షన్ పడుతున్నావు? చాలా 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 చిన్నది. సముద్రమంత సమస్య ఉందని ఆలోచిస్తున్నావా? ఆకాశమంత అవకాశం ఉంది, ఆలోచించు. సముద్రం చాలా చిన్నది ఆకాశానికన్నా. నీకు అర్థమవుతుందా? సముద్రం చాలా చిన్నది ఆకాశం కన్నా. అంటే నీ సమస్యనే పెద్దది ఆలోచిస్తూ నువ్వు చాలా ఒత్తిడికి లోనవుతూ ఉన్నావు. అది తీసేసే ప్రయత్నం చేయి ఫస్ట్. అన్ని అవకాశాలు నేను బయటకు రావడానికి. ఏమో సార్ అట్నే అనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది కానీ మస్తు ఇబ్బంది అనిపిస్తుంది సార్. మీరు కొంచెం ఆయనగా క్లాస్ అయిపోయినాకనే పిల్లగాళ్ళు అల్లరి ఈతలు వెలిపెట్టబుద్ది అవుతుంది సార్. కోపం వస్తుంది సార్, అసలు ఫ్రస్ట్రేషన్ వస్తుంది సార్, అసలు ఇరిటేషన్ వస్తుంది సార్. అసలు ముఖం చూస్తే నచ్చతలేదు సార్. ఏమో ఆయనకి అర్థమవుతలేదు. ముఖం చూస్తే నచ్చకపోతే మార్చుతావా అని ఆయన చేతిలో ఉందా అని ఆయన మార్చచ్చా ఇప్పుడు? నీకు అర్థమవుతుందా? మార్చగలుగుతా ఎప్పొకసారి? నీకు అర్థమవుతుందా? ఏమో సార్ అప్పుడు ఇట్లా అయిపోయింది సార్ ఇదంతా, ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదు. అరే నీ చేతిలో ఏముంది, నువ్వేం చేయగలుగుతావు అని ఆలోచించే ప్రయత్నం చేయాలి. టు బి ఫ్రాంక్ ఏంటంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయి ఫస్ట్. కోపం వచ్చినా, ఆనందం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, ఎప్పుడైతే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావో నువ్వు ఒక పవర్ఫుల్ వ్యక్తిగా, శక్తిగా ఎదగడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. నిజంగా ఈరోజు ప్రపంచంలో ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, ఇంత గొప్ప వాళ్ళందరూ ఊరికనే గొప్ప వాళ్ళు అయ్యారంటారా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఊరికనే గొప్ప వాళ్ళు అయ్యారా? పుట్టుకతోనే గొప్ప వాళ్ళు. నీకు విషయం తెలుసా? ఆవు పుట్టగానే కళ్ళు తెరుస్తూ ఉంటుంది, కానీ మేక పుట్టగానే 2 గంటల తర్వాత కళ్ళు తెలుస్తూ ఉంటుంది. అదే మేక 2 గంటలు అయితే పిల్లి పుట్టిన తర్వాత 6 రోజులకు కళ్ళు తెరుస్తూ ఉంటుంది. అదే డాగ్, కుక్క పుట్టిన తర్వాత 10 రోజులకు కళ్ళు తెరుస్తూ ఉంటుంది. కానీ మనిషి ఎప్పుడు కళ్ళు తెరుస్తాడు అని అర్థం కావట్లేదు పాయింట్ అసలు. సార్ చూస్తూనే ఉన్నాం, తెరుస్తూనే ఉన్నాం, కానీ ఎప్పుడు కళ్ళు తెరుస్తాడు అని అంటే నిజంగా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకున్నప్పుడు, ఎదుటి వ్యక్తి యొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకున్నప్పుడు, ఎదుటి వ్యక్తి యొక్క బాధని అర్థం చేసుకున్నప్పుడు, ఎదుటి వ్యక్తి యొక్క సందర్భాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనిషి కళ్ళు తెరుస్తాడు. ఇంతసేపు నీ గురించి ఆలోచించడం పక్కన పెట్టి నీ పక్కన ఉన్న వాళ్ళ గురించి ఆలోచించే ప్రయత్నం చేయి. నీ జీవితంలో ఆనందం రావడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఇంతసేపు మన గురించి ఆలోచించాం ఇప్పటివరకు. ఏమో సార్ భలే అనిపిస్తుంది, నాకైతే అర్థం కావట్లేదు. మీరు చెప్పేదంతా మంచిగా అనిపిస్తుంది కానీ అంటే తప్పు మొత్తం నాదేనా సార్? తప్పు మొత్తం నాదేనా? పక్కోళ్ళది ఏం తప్పు లేదా సార్? ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నాకు తెలిసి ఈ విషయాలన్నీ. ఇప్పుడు నేను చేస్తా కానీ పక్కోళ్ళు ఎట్లా మారాలి సార్? పక్కోళ్ళు ఎట్లా మారాలంటే వాళ్ళకు తెలియదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. నీకు ఇది కూడా తెలియదా? నీకు ఇది కూడా తెలియదా? మనం అనుకునే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీకు ఇది కూడా తెలియదా? పెళ్లి రోజు కదా ఈరోజు. పెళ్లి రోజు అయితే నువ్వు కొత్త చీర కొనియాలి, కొత్త డ్రెస్ కొనియాలి, ఇలా నా బర్త్డే కదా, నాకు కూడా గ్రీటింగ్ చెప్పాలి, విషయం చెప్పాలి అని మనం అనుకుంటా ఉంటాం. చూడండి సార్,
ఇది కూడా తెలియదా, ఇది కూడా తెలియదా, నాకు ఇష్టమైంది ఇది కదా, ఇది కూడా తెలియదా, ఇది కూడా తెలియదా అంటే ఏది ఎదుటి వ్యక్తికి తెలియదు. నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పాలి. ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఇది కూడా తెలియదా అని నువ్వు అనుకుని ఉన్నప్పుడు నువ్వు చాలా ఒత్తిడి లోనవుతుంటావు వాస్తవానికి. నువ్వు ఎప్పుడైనా చెప్పావా కనీసం అసలు? ఇప్పుడు చిరాకులో చెప్తావు, కోపంలో చెప్తావు, ఇబ్బందిలో చెప్తావు. కానీ మంచిగా కూర్చొని ఎప్పుడైనా ఇగో నాకు ఇదంటే ఇష్టం, నువ్వు ఇట్లుంటే ఇష్టం, నువ్వు ఇట్లా మాట్లాడితే ఇష్టం, నువ్వు ఇట్లా చేస్తే ఇష్టం. పిల్లలకైనా చెప్తున్నావా? అట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు అని అరుస్తూ ఉన్నావు వాస్తవానికి. అరుస్తూ ఉన్నావు కానీ ఎప్పుడైనా నాన్న ఇట్లా చేస్తే ఇది తప్పు, ఇది మంచి అని కూర్చొని చెప్పావా ఎప్పుడైనా? అంత ఓపిక లేదు మనకు. అంత ఓపిక లేదు మనకు. కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కోరిక ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా అని అంటే ఉండరు. కోరికతో పాటుగా కొంచెం తీరిక కావాలి కోరిక తీరాలి అని అంటే. ఆ తీరిక ఎవరికైనా ఉందా ఇప్పుడు? ఎవ్వరికీ లేదు ఆ తీరిక అసలు. కోరికలు అయితే అందరికీ ఉన్నాయి కానీ తీరిక ఎవరికీ లేదు. సరే కోరిక ఉంది. నాకు కూడా సార్ నేను కూడా మంచి వ్యక్తిగా మారాలి, మంచి స్పీకర్‌గా మారాలి, నేను ఒక మంచి ఆరేటర్‌గా మారాలి అనే కోరికనైతే ఉంది. కానీ ఎంతమందికి తీరిక ఉంది చూడండి. 75 మందిలో 15 మంది వీడియోలు ఆఫ్ చేసుకొని కూర్చున్నాం హ్యాపీగా. ఎందుకు అనంటే ఏదో నడవాలి. నడితే నడవాలి. సునీల్ సార్‌కి ఈడ పని లేదు. సునీల్ సార్ వస్తాడు. శ్రీనివాస్ పెరుమాళ్ళ సార్‌కి ఏం పని ఉన్నది? ఏం లేదు. ఏదో నడిపిస్తాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. మా మెంటార్స్‌కి ఈడ పని లేదు. ఎప్పుడు ఫోన్ చేస్తా ఉంటారు. ఇవన్నీ చేస్తా ఉంటారు. అసైన్‌మెంట్లు ఏమంటారు? ఇవన్నీ ఏమంటారు? వాళ్ళకి ఈడ పని లేదు. చూడండి ఇక చూడండి. కోరిక, తీరిక. ఎంతమంది తీరిక చేసుకుంటున్నారు చూడండి. కోరిక ఉన్నా, తీరిక ఉన్నా ఓపిక ఎంతమందికుంది? ఓపిక ఎంతమందికుంది? నిజంగా ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తిగా ఎదగాలి అని అంటే, హ్యాపీగా ఉండాలి అని అంటే ఓపిక ఎంతమందికి ఉంది? అసలు నీకుందా ఓపిక? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఓపిక ఉందా? కనీసం పక్క వాళ్ళని చూడగలుగుతున్నావా? చూసినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు ఓపికగా ఒక క్షణం ఆలోచిస్తున్నావా? చాలా సందర్భాల్లో ఏం చెప్పుకుంటామనంటే రియాక్ట్ అవుతూ ఉన్నాం, రియాక్ట్ అవుతూ ఉన్నాం, రియాక్ట్ అవుతున్నాం. రియాక్ట్ కాకూడదు, రియాక్ట్ కాకూడదు, రియాక్ట్ కాకూడదు. రెస్పాండ్ కావాలి, రెస్పాండ్ కావాలి. అబ్బా! పుస్తకాలలో చదువుకున్నాం మేము. రియాక్ట్ కాకూడదు, రెస్పాండ్ కావాలి. ఇది పుస్తకాలలో ఉంటుంది. మీకు అర్థమవుతుందో లేదో. కానీ నేను పుస్తకాలలో లేని విషయాలు చెప్తున్నా. మీకు అర్థమవుతుందో లేదో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తా ఉంటే. ఇది ఎక్కడా ఏ పుస్తకాలలో దొరకని విషయాలు నేను ఇప్పటిదాకా మాట్లాడిన ప్రతి ఒక్క విషయము. అరే డోంట్ రియాక్ట్, రెస్పాండ్. డోంట్ రియాక్ట్, రెస్పాండ్ అని అంటూ ఉంటాం. రెస్పాండ్ అంటే అర్థం చేసుకోవడము, రియాక్ట్ అంటే రియాక్ట్ కావడం. కానీ నేనేమంటానంటే డోంట్ రియాక్ట్ అండ్ డోంట్ రెస్పాండ్, లివ్ ఇట్. డోంట్ రెస్పాండ్ అండ్ డోంట్ రియాక్ట్, జస్ట్ లివ్ ఇట్. అరే వదిలేవయ్యా ఆ క్షణం. ఎందుకు పట్టుకొని ఉంటున్నావు? దానికి రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు, రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. వదిలిపెట్టు కదా దాన్ని. అరే నీకు సంబంధించిన కాని విషయమైనప్పుడు, నీకు సంబంధించింది కానైనప్పుడు నువ్వు వదిలిపెట్టచ్చు కదా దాన్ని. ఎందుకు దాన్ని ఎట్లనే క్యారీ చేస్తూ ఉన్నావు? నీకు ఒక విషయం తెలుసా? మా బామ్మవారితో ఇప్పటికీ మాట్లాడను నేను. మా బామ్మారిది. బామ్మారిది అంటే తెలుసుగా మీకు. మీరు కూడా మాట్లాడరు నాకు తెలుసు కానీ, ప్రపంచంలో శత్రువులు ఎవరు ఉన్నారంటే బామ్మారుదులే ఉంటారు. ఇప్పటికీ మాట్లాడను నేను. ఎందుకు మాట్లాడనంటే పెళ్ళయింది కొత్తగా. కొత్తగా పెళ్లి కాకపోతే సార్ 2, 2 సార్లు పెళ్లయితే కొత్తగానే పెళ్లయితది కానీ పెళ్ళైన కొత్తలో అంటే బాగా రోజులైతుంది అనుకోండి పెళ్ళయి. అనుకుంటారా నాకు పెళ్ళైనట్టు ఉందా చూస్తుంటే? యెస్. పెళ్ళయింది సార్ అనుకుంటారా మీరు? మీరు అనుకుంటే సరే. ఓకే. పెళ్ళైన కొత్తలో ఏమైంది తెలుసా? పెళ్ళైనాక ఏమైతదో తెలుసుగా మీకు. పెళ్ళయిన తర్వాత ఇట్లా వస్తూ ఉన్నాం. ఇద్దరం వస్తాం కదా! ఇట్లా ఇద్దరం వస్తా ఉంటే చేపట్టుకొని వస్తూ ఉంటే కారు దగ్గరకి అప్పుడు కారు పెడతారు. నీకు అర్థమైందో లేదో. కారు అంటే కూర్చోవడానికి కారు పెడతారు. అంటే ఇప్పుడు మనం కొనుక్కోవాలనుకో అప్పుడంటే పెట్టేటోళ్ళనుకో. అంటే అప్పటి మందం మనకి రెంట్‌కి తెచ్చుకోవాలా? కారు తెచ్చుకోకపోదుమా? యెస్ ఆర్ నో? అరె నవ్వరాదయ్యా! పెళ్ళయింది గుర్తు చేసుకోరాదు ఒకసారి? నీ సల్లాగుండా ఏం సార్ నీకు తెలవదు సార్. పెళ్ళైనప్పుడు ఒక్కసారే ఆనందం ఉన్నది సార్. యమ్మా! ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తే మస్తు టెన్షన్ అయితాంది సార్. మస్తు భయమైతాంది సార్. అసలు మస్తు ఇబ్బంది అనిపిత్తాంది సార్. యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో? అమ్మో! నిజంగా అట్నే ఉందా? అయితే ఏమైంది తెలుసా ఆ రోజు పెళ్ళైన కొత్తలో మా ఆవిడ ఇట్లా చేయి పట్టుకొని వస్తూ ఉన్నాం. చేయి పట్టుకొని వస్తా ఉంటే మా బామ్మర్దొచ్చిండు. మా బామ్మర్దొచ్చి డోర్ తీసిండు. ఎవరు తీసిండు తెలుసా? వాళ్ళ అక్క ముందు నడుస్తుంది కాబట్టి డోర్ తీసిండబ్బా. తను కూసుంది. మళ్ళా నేను అలా విరిగిపోయి కూసోవాలి కదా! నాకు డోర్ తీయలే ఇగ. నాకు డోర్ తీయలే ఇగ. అమ్మా! అప్పుడు అనుకున్నా. అప్పటినుంచి ఇప్పటిదాకా బిడ్డా డోర్ తీయవా నేను వచ్చినప్పుడు, డోర్ తీయవా నువ్వు వచ్చినప్పుడు అని అప్పటినుంచి ఇప్పటిదాకా నేను మనసులోనే పెట్టుకొనున్నా. ఇప్పటికి మాట్లాడా ఆయనతోటి నేను. దీనివల్ల ఇబ్బంది పడేటోళ్ళు ఎవరు?
నేనా నా బొమ్మర్దా? నేనా నా బొమ్మర్దా? నేనే. ఇప్పుడు మీకు చెప్తా అంటే కూడా నేను ఇబ్బంది పడుతున్నాను. నీకు అర్థం కావట్లేదు ఈ విషయం. నీకు చెప్తా అంటే కూడా నేను ఇబ్బంది పడతా ఉన్నా వాస్తవానికి. ఎస్ ఆర్ నో? మా వైఫ్ ఎందుకు ఇబ్బంది పడుతుంది? హాసిని నీకు అర్థం కావట్లేదు. ఆమె మస్తు హ్యాపీగా ఉంది. రోజు సాయంత్రం మాట్లాడుతుంది. తమ్ముడు అని మాట్లాడుతుంది. కానీ నా మైండ్లో ఎట్లా అయిపోయిందనంటే, చూడండి ఆ చిన్న విషయం ఎప్పుడైతే నా మైండ్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ గోకు పోయి ఈ గోకు పోయి నీకు అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్ బాగా గుర్తు పెట్టుకోండి. ఈ గోకు పోయి ప్రొనౌన్సియేషన్ వినండి. ఈ గోకు పోయి గో అవుతుంది జీవితం, గోవింద అవుతుంది జీవితం. గో అవుతుంది జీవితం, గోవింద అవుతుంది జీవితం. ఈ గో ఉండాలి, కానీ ఎక్కడ ఉండాలి, ఎప్పుడు ఉండాలి అనే విషయం చాలా క్లారిటీగా ఉండాలి. మనం ఈరోజు నిజంగా చాలా మంది ఈ గోకు పోయి ఈ గో, ఈ వేరు గో వేరు, మళ్ళీ గుర్తుపెట్టుకో, కలపకు, రెండింటిని కలపకు. ఈ గోకు పోవద్దు, ఈ గోకు పోవద్దు. చాలా మంది చెప్తుంటారు, 3 రోజుల నుంచి మా ఆవిడతో మాట్లాడలేదు సార్, నేను 4 రోజుల నుంచి మా తమ్ముడితో మాట్లాడతలేను సార్, నేను సంవత్సరం అవుతుంది మా కొడుకుతో మాట్లాడతలేను సార్, నేను 5 ఏళ్ళు అవుతుంది మా పాపతో మాట్లాడతలేను సార్, నేను అర్థం కాలే. శైలేంద్ర హరి, మరి మీరు వెళ్ళకపోతే మేము ఎలా? నాకేం అర్థం కాలేదు. అది కొటేషన్ బాగానే ఉన్నట్టుంది, కానీ నిజంగా ఒక చిన్న పాయింట్ వినే ప్రయత్నం చేయండి. సరే సార్, వాళ్ళు పోతారు కదా సార్ ఇగోకు, మరి నేను పోను. కానీ మీకు వచ్చే డౌట్ అదే నాకు తెలుసు. ఎందుకంటే నేను యాజ్ ఏ పార్టిసిపేట్, ఇక్కడ నేను యాజ్ స్పీకర్ అని మీరు అనుకోకండి ప్లీజ్. ఇప్పుడు సరే బాగుంది సార్, మీరు చెప్పినట్టు మంచిగా ఉంది, కానీ ఇప్పుడు నేను ఓన్ ఇగోకు, వాళ్ళు పోతే ఎట్లా సార్? వాళ్ళు పోతే వాళ్ళ జీవితమే గోవిందా కదా, నీది కాదు కదా. నీకు అర్థమవుతుందా? ఇది చూడు, పాయింట్ చూడు ఇది. ఇప్పుడు వాళ్ళు పోతే ఎట్లా సార్ అంటే, వాళ్ళు పోతే వాళ్ళ జీవితమే గోవింద కదా, నువ్వు కాదు కదా, నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. అంటే ఎదుటి వ్యక్తి అలా చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా అలా చేయాలని ఎప్పుడు ఆలోచించే ప్రయత్నం చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే అలా చేస్తూ ఉంటావో నువ్వు చాలా 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 హ్యాపీగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఈ క్షణం ఆలోచించే ప్రయత్నం చేయి. ఈ క్షణం ఇప్పుడు ఆలోచించి ఒకసారి. నువ్వు ఈ రోజు ఇక్కడ ఉండడానికి కారణం చాలా మంది ఉన్నారు ఈరోజు. వాళ్ళందరికీ ఎప్పుడైనా నువ్వు కృతజ్ఞత భావం కలిగి ఉన్నావా? యాక్చువల్గా అంటే ఎప్పుడూ లేవు వాస్తవానికి. ఎప్పుడైతే మనిషి జీవితంలో కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటాడో, మనిషి ఎప్పుడైతే కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటాడో అప్పుడు మాత్రమే ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అరే నీ ఫోన్కు కృతజ్ఞత భావం కలిగి ఉన్నావా? నేను నాకు అర్థమవుతలేదు. అసలు నీ ఫోన్ చేయబట్టే కదా ఇప్పుడు నన్ను చూస్తాను. నువ్వు ఇంత స్మార్ట్గా నన్ను చూడడానికి కారణం ఎవరు? అదేం సార్ మళ్ళీ మీరు స్మార్ట్గా ఉన్నా అనుకుంటారు. అరే నన్ను ఎవ్వరు అనరా స్మార్ట్గా ఉన్నావు అని. నాకు నేను నన్ను అనుకోవాలా లేదా ఒకసారి అన్నా? ఎస్ సార్ నో. ఇప్పటికి 3 సార్లు అనుకున్నా. మీకు అర్థమవుతుందా లేదా? అర్థం అవుతుందా? 3 సార్లు అనుకున్నా నేను. ఇప్పటికి 3 సార్లు అనుకున్నా. అవును మా ఆవిడ అన్నది అనకపోని, మా అమ్మ అన్నది అనకపోని, మా తమ్ముడు అన్నాడు అనకపోని, నాకు నేనని అనుకోవాలా లేదా? నా బతికింతే, నా జీవితం ఇంతే, నా కర్మ అని అనుకుంటూ కూర్చుంటూ ఉంటే అట్లనే జరిగిపోతూ ఉంటుంది. ఆకాశంలోని గ్రహాలు నీ గతిని మార్చలేవు. సార్ అటు చూసుకుంటే చెప్తారు ఏంది అనుకుంటారు కదా మీరు. అక్కడ మామూలు డోర్ తీసి రాలని టైం అవుతుందట అని. నీకు అర్థమవుతుందా? డోర్ ఓపెన్ అయింది ఆల్రెడీ అంటే నీకు అర్థమైతలేదు. డిన్నర్ టైం అయింది, ఎంతసేపు బయటకు వస్తావు, ఇంకా ఏసీ వేసుకో, లోపల కూర్చున్నావు, మంచిగా ఉన్నావు నువ్వు, నీకేం తెలుస్తుంది, బయట కూర్చొని ఉన్నాం మేము. రైట్. టు బి ఫ్రాంక్ చూసారా, ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే నీకు ఒత్తిడి కలిగించాలి. ఇప్పుడు నాకు కూడా నిజంగానే జోక్ కాదు, ఇది నిజం చెప్తున్నా నేను. మీరు ఏమనుకుంటారా ఎవరా? దీని ఎట్లా సార్ చూడండి. అంటే ప్రతి విషయాన్ని వాళ్ళు ఆలోచించే ప్రయత్నం చేయాలి. అంటే నేను ఏమనుకున్నానంటే ప్రతిదీ నీ చేతిలోనే ఉంటుంది. ఆకాశంలోని గ్రహాలు నీ గతిని మార్చలేవు. చేతిలోని గీతలు నీ రాతను మార్చలేవు. నువ్వు మారాలన్నా, నీ గ్రహాలు మారాలన్నా, నీ గీతలు మారాలన్నా నువ్వు మారితేనే, నీ ఆలోచన విధానం మారితేనే నువ్వు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది.
అసలు ఇప్పటిదాకా ఎలా ఆలోచించావో నీ ఇష్టం అది. కానీ ఇప్పటి నుంచి కొంచెం కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేయి. ప్రతి ఒక్క వ్యక్తితో మంచిగా ఉండే ప్రయత్నం చేయి. మంచిగా మాట్లాడే ప్రయత్నం చేయి. అసలు మంచిగా చూసే ప్రయత్నం చెయ్యి. చూస్తే ఎవరైనా వ్యక్తిని నవ్వే ప్రయత్నం చెయ్యి. అసలు నవ్వుతున్నావా? నీ ఫేస్‌లో ఎప్పుడైనా నవ్వుందా అసలు? ఎవరైనా చూస్తున్నప్పుడు కనీసం నవ్వుతున్నావా? ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఎంతసేపు ఏదో టెన్షన్స్‌ని క్యారీ చేస్తూ, ఏదో టెన్షన్స్ మైండ్‌లో క్యారీ చేస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నావే గానీ, ఒక్కసారైనా కనీసం హ్యాపీగా, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నావా? అరే పక్కన పెట్టవయ్యా! ప్రపంచం గురించి పక్కన పెట్టు, దేశం గురించి, రాష్ట్రం గురించి పక్కన పెట్టు. నీ పక్కన ఉన్న వ్యక్తితోటబ్బా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అరే నువ్వే ప్రపంచమైన నీ కుటుంబ సభ్యులతోటి, నువ్వే ప్రపంచమైన నువ్వు కుటుంబ సభ్యులతోటి మంచిగా మాట్లాడుతున్నావా నువ్వు? మంచిగా చూస్తున్నావా నువ్వు? కనీసం నవ్వుతున్నావా నువ్వు ఆలోచించు. బయటకెళ్తే రోడ్ మీదకెళ్ళిన తర్వాత నిజంగా చెప్తున్నా రోడ్ మీదకెళ్ళగానే సరే బండి తీసుకొని పోయినా, కారు తీసుకొని పోయినా, నడుచుకుంటా పోయినా, లేదా సడెన్‌గా చెయ్యి తాకినా, కాలు తాకినా, కారు తాకినా, బండి తాకినా సారీ, సారీ, సారీ అని చెప్తున్నావు. చెప్తావా లేదా? సారీ సార్, సారీ సార్, సారీ సార్ అట. సారీ సార్, సారీ మేడమ్. యెస్ ఆర్ నో? అబ్బాయిలైతే సారీ అంటాం. అమ్మాయిలైతే సారీ, 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 సారీ అని ప్రతిసారి చెప్తున్నావు. సారీ, 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 సారీ అని ప్రతిసారి చెప్తున్నావు. ఒక్కసారి ఇంట్లో చెప్పావా ఎప్పుడైనా? నేనెందుకు చెప్పాలే? నేనెందుకు చెప్పాలే? నేను చెప్పనే చెప్పా. నేను చెప్పనే చెప్పా. ఆమెనే చెప్పాలి. లేకపోతే ఆయననే చెప్పాలి. ఆమెనే చెప్పాలి. లేకపోతే ఆయననే చెప్పాలి. అరే నీకు అర్థం కాని విషయం ఏంటి అనంటే, ఆ చిన్న సారీ అనే పదం నీ మైండ్‌లోకొచ్చినప్పుడు నువ్వు చెప్పకుండా ఉండడం ద్వారా గంటలు, రోజులు, నెలలు ఆనందానికి దూరమవుతున్నావు నువ్వు. ఒక్క మాట, ఒక్క మాట నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే, సారీ అనే పదాన్ని నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు సారీ అనే పదాన్ని ప్రపంచం కోసం, పక్క వాళ్ళ కోసం కాకుండా, నువ్వే ప్రపంచమైన నీ కుటుంబ సభ్యుల కోసం వాడుతూ ఉంటావో, నువ్వే ప్రపంచమైన అరే! అంతే గదబ్బా! ప్రపంచం ఎక్కడో వారెవరెవరో మనకు సంబంధం లేదు వ్యక్తులు. అరే! నువ్వే గదబ్బా! ప్రపంచం నీ కుటుంబానికి. అటువంటి ఆ కుటుంబ సభ్యుల మధ్యలో నువ్వు ఈ సారీ అనే పదాన్ని వాడుతూ ఉంటావో, అప్పుడు చాలా, చాలా, చాలా ఆనందంగా, హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఏది గాదబ్బా! ప్రపంచంలో ఒత్తిడికి కారణం ఏంటి? నీ మనసులో ఒత్తిడికి కారణం ఏంటి? అనేది అంటే ఏది గాదు. ఏదైనా గావచ్చు. నువ్వు ప్రతి చిన్న విషయం నీకు ఒత్తిడి కలిగిస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఆలోచించే విధానం మారకపోతే నువ్వు చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటావు వాస్తవానికి. అన్నీ పక్కన బెట్టు ఫస్టు. ప్రతీదీ పక్కన బెట్టు ఫస్టు. నీ పక్కన ఉన్న వాళ్ళని ఇప్పటి నుంచి నీ పక్కన ఉన్న వస్తువులను ప్రేమించే ప్రయత్నం చెయ్యి. నీ వస్తువులని ప్రేమించే ప్రయత్నం చెయ్యి. నువ్వు చేస్తున్న పనిని ఇష్టపడే ప్రయత్నం చెయ్యి. నీ దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండే ప్రయత్నం చెయ్యి. నీ దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండే ప్రయత్నం చెయ్యి. నిజంగా నువ్వు చాలా, 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 చాలా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటావో, కాని దాని గురించి ఆలోచిస్తూ ఉంటావో, నువ్వు చాలా ఇబ్బంది పడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. ఫస్ట్ ఉన్న వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. వాటి గురించి హ్యాపీగా ఉండే ప్రయత్నం చెయ్యి. చాలా, 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 చాలా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. తాత ముత్తాతలకు ఒత్తిడి లేదు. నిజం చూడండి తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఎవరైనా తెలిసినోళ్ళు ఉంటారా? ఉన్నారా మీకు తెలిసినోళ్ళు? "ఏ సార్ నాకు తెలుసు సార్. మా సంతోష్ కుమార్ సార్" అంటాడు. "సార్ మా అప్పుడైతే సార్ ఎంత హ్యాపీగా ఉండేది తెలుసా సార్. మా దోస్తులతోటి మస్తు హ్యాపీగా ఉండేటోళ్ళం మేము. అసలు ఇప్పుడు మనుషులు లెక్క కాదు సార్ మేము అప్పుడు." సంతోష్ కుమార్ సార్ అంతే కదా సార్ మార్స్ G872 యెస్ ఆర్ నో? నిజం చెప్పు. టు బి ఫ్రాంక్ ఇది వాస్తవం. ఎందుకనంటే నిజం అప్పుడు ఎట్లుండేదో తెలుసా? అర్రే! అసలు చెడ్డీలేసుకొని పోయినా గాని ఇప్పటికి చెడ్డీ దోస్తానంటారు వాళ్ళు. ఇప్పుడేమో దోస్తు ఎదుగుతా అంటే చూసి తట్టుకోలేడు ఎవరు. అరే! పక్కన వాళ్ళని ప్రైజ్ చేసే గుణాన్ని పెంపొందించుకోవాలి గదా! ప్రైజ్ చేసే గుణం ఎప్పుడైతే నీ దగ్గర ఉంటుందో నువ్వు హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. మనం ఏమనుకుంటున్నామంటే ఎంతసేపు ఎదుటి వ్యక్తిని విమర్శిస్తూ ఉంటే, క్రిటిసైజ్ చేస్తూ ఉంటే మనం హ్యాపీగా ఉందామని అనుకుంటూ ఉంటాం. యాక్చువల్‌గా ఏంటి అనంటే ఎంతసేపు ఎదుటి వ్యక్తిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటే మనం చాలా ఇబ్బంది పడడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఎంతసేపు పక్కన వాళ్ళని హ్యాపీగా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఏం చేద్దాం మరి?
ఎవరో ఏదో అంటే బాధపడడం, ఎవరో ఏదో అంటే ఆనందపడడం, అది అజ్ఞానం వాస్తవానికి. అది అజ్ఞానం. ఇప్పుడు మీరు అన్నారనుకోండి, సునీల్ సారు స్మార్ట్‌గా ఉన్నాడు. మీరు అన్నారు నాకు తెలుసు గానీ, నేను మళ్ళా అంటాను చూసిర్రా ఇది నాలుగోసారి. సునీల్ సారు స్మార్ట్‌గా ఉన్నాడు. బాగా చెప్పిండు అని అనుకుంటే ఆనందపడడం. ఏడ పని లేదు సునీల్ సార్‌కి వినాయక నిమజ్జనం పెట్టుకొని ఇంటికాడ టైం ఇయ్యకుండా, ఏడ పని లేకుండా కోటేసుకొని, తెల్ల సొక్కా యేసుకొని, ల్యాప్‌టాప్ పెట్టుకొని ఈడ కూసొని చెప్తుండు అని అనుకున్నా సరే మీరు. అంటే మీరు అంటున్నారని అనుకోవడం. మంచి అంటే మంచి అనుకోవడం, చెడు అంటే చెడు అనుకోవడం. ఎప్పుడైతే నేను ఆలోచిస్తూ ఉంటానో కృంగిపోవద్దు. అంటే చూడండి ఒక చిన్న పాయింట్ ఏంటంటే, వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో, వాళ్ళేమనుకుంటున్నారో, వీళ్ళేమనుకుంటున్నారో అనే ఆలోచన పక్కన పెడితే చాలా, 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 చాలా హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి కాకుండా, అవసరమైన విషయాల గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి. అవసరం ఏంటి? మనం ఈ క్షణంలో మనకు అవసరం ఏంటి? ఈ క్షణంలో అవసరం ఏంటో తెలుసా మీకు? ఈ క్షణంలో ఇప్పుడు అవసరం ఏంటో తెలుసా మీకు? ఇది ఫోన్ బంద్ చేయగానే ఫ్రెష్ అప్ అయిపోవాలే, మొహం కడుక్కోవాలే, వీలైతే స్నానం చేయాలే, అన్నం తినాలే. అంతే. ఆకలైతుంది కాబట్టి అన్నం తినాలి. తిన్న తర్వాత పడుకోవాలి. వీటి గురించి ఆలోచించవయ్యా. రేపు జరిగే విషయం గురించి, ఎల్లుండి జరిగే విషయం గురించి, నిన్న జరిగిన విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడేం గావాలి? ఇప్పుడేం గావాలి? ఇప్పుడేం గావాలి? తినేటప్పుడు తినే గురించి, నడిచేటప్పుడు నడిచే గురించి, మాట్లాడేటప్పుడు మాట్లాడే గురించి, ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పని గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. భలే ఉన్నారు సార్ రాణి మేడం అంటుంది. మీరు భలే ఉన్నారు సార్ భలే ముచ్చట చెప్తారు. మీకు అర్థమైతలేదు. మీకేం తెలుసు? మొన్న మా వాడు పోతే దోస్త్ ఏమన్నాడో తెలుసా నీకు? అట్లా అన్నాడు సార్. మస్తు ఇబ్బంది అనిపించింది. ఏ ఇట్లా కాదు గానీ అక్కడ కూడా అదే జరిగింది సార్. అది కూడా ఇబ్బంది అనిపించింది. అవి 2 మన చేతిలో ఉన్నాయా? అవి 2 మన చేతిలో లేవు. కానీ ఈ క్షణం మనం ఏం చేయాలనే విషయం ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లోనే ఉంది. కాబట్టి దీని గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇవన్నీ చెప్పడానికి మంచిగానే ఉంటాయి. వినడానికి మంచిగానే ఉంటాయి. కానీ పాటించడం చాలా కష్టం సార్. పాటించడం చాలా కష్టం సార్. కానీ పాటిస్తేనే హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. పాటిస్తేనే హ్యాపీగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఆ నేర్చుకున్న విషయాన్ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఒత్తిడి అనేది ఉండాలబ్బా! లేకపోతే ఎవరికి చెప్పండి? ఒత్తిడి లేకపోతే ఏ పని చేయలేము వాస్తవానికి. అది మంచిదే. నీకో విషయం తెలుసా? ప్రాణమున్న ప్రతి జీవికి ఒత్తిడి ఉంటుంది. ప్రాణమున్న ప్రతి జీవికి ఒత్తిడి ఉంటుంది. నువ్వు ఫోన్ ఉంది. నీ ఫోన్‌కి ఒత్తిడి ఉందా చెప్పండి? లేదు. నువ్వు కూర్చున్న సోఫా ఉంది. సోఫాకి ఒత్తిడి ఉందా చెప్పండి? లేదు. ఎందుకు లేదు దానికి? దానికి ప్రాణం లేదు. నీ చేతిలో ఉన్న పెన్నుకు ఒత్తిడుందా? లేదు. నువ్వు రాస్తున్న నోట్‌బుక్‌కి ఒత్తిడుందా? లేదు. అసలు ఒత్తిడి ఉండాలి. 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 దేనికోసం ఉండాలి అనంటే, అది పాజిటివ్‌గా మాత్రమే ఉండాలి. కానీ దాన్ని నెగెటివ్‌గా నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. అసలు ఒత్తిడి అనేది మనకు సహజంగా ఉండేదే అది. ఉంటుంది వాస్తవానికి. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వే క్రియేట్ నీకో విషయం చెప్తా గుర్తుపెట్టుకో. నీకు ఒత్తిడి రావడానికి కారణం ఎవ్వలో కానే కాదు. చాలామంది అంటారు, మా ఆవిడ వాళ్ళు ఒత్తిడెత్తాను సార్, మా ఆయన వాళ్ళు ఒత్తిడెత్తాను సార్, మా అమ్మ వాళ్ళు అరే! అవన్నీ కాదు. నీ వల్ల వస్తుంది. నువ్వు వాళ్ళు మాట్లాడే విషయాన్ని గావచ్చు, వాళ్ళు చూసే విషయాన్ని గావచ్చు, ఆ సందర్భాన్ని గావచ్చు, నువ్వు అర్థం చేసుకునే విధానం ఎలా ఉందో చూసే ప్రయత్నం చెయ్యి. అద్దంలో చూసుకుంటే మనకు మనం కనబడుతూ ఉంటాము. అద్దంలో చూసుకుంటే మనకు మనం కనబడుతూ ఉంటాము. అద్దంలో చూసుకుంటే మనకు మనం కనబడుతూ ఉంటాము. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటే, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటే అందరిలో మనం కనబడుతూ ఉంటాము. అందరిలో మనం కనబడుతూ ఉంటాము. అద్దంలో చూసుకోవడం ఆపేసి, అద్దంలో చూసుకోవడం ఆపేసి, అర్థం చేసుకోవడం మొదలుపెట్టు. అర్థం చేసుకోవడం మొదలుపెట్టు. నువ్వు చాలా, చాలా, చాలా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని తెలియజేస్తూ, ఇంతసేపు విన్న మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, 4 గోడల మధ్యలో ఉన్న నన్ను, 4 గోడల మధ్యలో ఉన్న నన్ను నలుదిక్కులకు పరిచయం చేసిన మా గురువుగారు గంప నాగేశ్వరరావు గారికి పాదాభివందనం తెలియజేస్తూ, అదేవిధంగా మీ యొక్క మెంటార్, మీ యొక్క ట్రైనర్స్ అందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సైనింగ్ అప్. నేను మీ సునీల్ కుమార్ గాజుల. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.
థ్యాంక్ యూ సునీల్ సార్. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చక్కగా చెప్పారు సెషన్. మీ సెషన్ అంటే ఆళ్ళు స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అంటే అర్థమవుతుంది అందరికి. మీరు ఎలా రిలాక్స్‌గా చెప్తూ ఉంటారు. అందరిని నవ్వుతూ అంటే మాలో ఉన్న ఈ సెషన్ టైమ్‌ని మమ్మలను ఎంత యుటిలైజ్ చేస్తూ ఒత్తిడి అనేది లేకుండా చేస్తారు సార్. అంటే రియాలిటీ అనేది మన రిలేషన్స్ ఎలా ఉండాలని చేస్తూ ఉంటారు. ఈ విషయంలో అయితే రియల్లీ అభినందనలు సార్. చాలా బాగా చెప్తూ ఉంటారు. అలాగే నువ్వు అనుకున్నది ఏదైనా నీ జీవితంలో జరుగుతుందనే కాన్ఫిడెన్స్‌లో అంటే మనం ఏమనుకుంటే అది జరుగుతుందనే ఒక పాయింట్ చాలా స్ట్రెస్ చేసి చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నువ్వు క్షమించే గుణం ఉండాలని మనం ప్రతి ఒక్కసారి అనుకుంటూ ఉంటాము. కానీ అది పాసిబుల్ కాదు. కానీ మీ మాటలు విన్న తర్వాత నాకు అర్థమవుతుంది. క్షమించే గుణం ఎలా ఉండాలో అనే దానికి ఎగ్జాంపుల్‌గా చెప్తూ ఉన్నారు. థాంక్స్ సార్. థాంక్స్ వన్స్ అగైన్ దట్ వన్. అలాగనే మనకొచ్చిన ప్రతి సిట్యుయేషన్‌ని కూడా మనం యాక్సెప్ట్ చేయగలిగితేనే దాన్ని మనం క్షమించగలము. దాన్ని ముందుకు తీసుకెళ్తామని ఒక చిన్న కాన్సెప్ట్‌తోని చెప్పారు. అలాగనే చాలా బాగా చెప్పారు. థాంక్ యూ సార్ వన్స్ అగైన్. అలాగనే డోంట్ రియాక్ట్, డోంట్ రెస్పాండ్ అని కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం రియాక్ట్ కాకూడదు, రెస్పాండ్ కాకూడదు. అలాంటి సిట్యుయేషన్సే మనం ముందుకెళ్ళగలుగుతారని చెప్పారు. అలాగే ఇగో గురించి కూడా ఎగ్జాంపుల్ ఈగో దాని గురించి కూడా ఎగ్జాంపుల్ చెప్పారు. చాలా బాగా చెప్పారు సార్. అద్భుతంగా ఉంది. అలాగనే కృతజ్ఞత భావం కూడా కలిగి ఉండాలని చెప్పారు. ఇది మనకు మన లైఫ్‌లో ఇది మెయిన్ ఇంపార్టెంట్ సార్. చాలా బాగుంది. అలాగే ఆకాశంలో గ్రహాలు మన గతిని మార్చలేవన్నప్పుడు, మన చేతిలోని గీతలు మనం మార్చలేనప్పుడు, నువ్వు మారితేనే నీ గతి మారుతుందని ఒక చిన్న క్యాప్షన్‌తోని మమ్మలను అలరించారు సార్. చాలా అద్భుతంగా చెప్పారు. వన్స్ అగైన్ సార్. వన్స్ అగైన్ థాంక్ యూ ఎవ్రీవన్ ఇన్ బిహాఫ్ ఆఫ్ 169 బ్యాచ్ సార్. థాంక్ యూ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ యువర్ పర్మిషన్ కొన్ని క్వెషన్స్ తీసుకోవచ్చు సార్. యా సూపర్ అసలు వండర్ఫుల్ రాజశేఖర్ గారు. మీ బ్యాక్గ్రౌండ్ మాత్రం అద్దరిపోయింది. అసలు మీరు కూడా చాలా అద్భుతంగా కనబడుతున్నారు. మొత్తం టెక్నాలజీ వాడేస్తున్నారు. సూపర్. ఏమైనా డౌట్లు ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. చాలా చిన్న పిల్లని నేను, మీకు అర్థం కావట్లేదు. కానీ సరే అడుగుదామంటే డౌట్ వస్తాడు కానీ, లేకపోతే ఒక చిన్న పాయింట్ ఏంటంటే నా ఫోన్ నెంబర్ మీరు సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. నాకు దీని నెంబర్ మీ దగ్గర ఉండే ఉంటుంది. కావాలంటే పెన్ తోటి అక్కడ రాయండి ఫస్ట్. అదేంటి సార్ పెన్ తోటి రాయండి అంటారు. నిజంగా జోక్ కాదు, రాసుకోండి, హ్యాపీగా ఉంటుంది. 9492100236 9492100236 236 9492 అంటేనేమో కంపెనీ నెంబరు, 100 అంటేనేమో ఎమర్జెన్సీ నెంబరు, 236 అంటేనేమో నాదన్నట్టు. 9492100236 మీరు ఏదన్నా మీరు నా నెంబర్ సేవ్ చేసుకోండి ఫస్ట్. అసలు సార్ ఇంతకుముందు నా ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ప్రతి విషయం మీకు ఒక స్టేటస్లో చూడండి, మొబైల్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, ఇన్స్టాగ్రామ్లో చూడండి, నేను కనబడతాను. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే గురుగారు గంపా నాగేశ్వరరావు గారు. నేను ఎక్కడ కనబడుతున్నాను అని అంటే దానికి కారణమే సార్. అసలు యాక్చువల్గా మీకు విషయం తెలుసా, నాకు మాట్లాడాలంటే మస్తు భయం. వెరీ ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా అసలు ఇట్లా చూసి మాట్లాడాలంటే భయపడేవాడిని యాక్చువల్గా. ఈరోజు థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, ఇంపాక్ట్లో ఉంటాయి, నా పర్సనల్ దాంట్లో ఉంటాయి. దానికి కారణం ఏంటంటే నిజంగా ఒకటి చిన్న విషయం ఏంటంటే మీ అందరూ ట్రైనర్స్గా ఈ విషయాన్ని నేర్చుకోవాలి. ఫస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పే యాసను పట్టుకోండి, ప్రాసను పట్టుకోండి, విషయాన్ని పట్టుకోండి. దాన్ని మీదైన స్టైల్లో ఎలా చెప్తారో చెప్పేయండి. ఎవ్వరు ఏమనుకున్న అవసరం లేదు. మన పని మనం చేస్తూ ఉండాలి. చెయ్యాలంటే తప్పే లేదు. ఓకేనా? మీకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏం డౌట్లు ఉంటాయి సార్? మమ్మల్ని తిట్టినట్టు తిట్టిరు, మీకు అర్థమైతే లేదు. మమ్మల్ని తిట్టినట్టు తిట్టి మస్తు విషయాలు చెప్పినట్టు అనిపించింది కదా. నిజంగానే కదా. సూపర్. కానీ ఒక చిన్న పాయింట్ చేయండి ఏంటంటే, సార్ ఎవరు రామారావు సార్ వచ్చారు. సార్ నమస్తే సార్, చెప్పండి.